This conference will now be recorded. This conference will now be recorded. ఓకే. లెట్స్ స్టార్ట్. సో, మనం నిన్న ఏం చేసామండి, మీరు గుర్తుంచినట్లయితే మనం నిన్న చాలా మంది లేరు, కొత్త వాళ్ళుండొచ్చు. తర్వాత గుర్తుండకపోవచ్చు. అందుకని మనం ఏం చేద్దామంటే, వీపీసీ మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తాను. సో, ఇక్కడ ఏం చేసాం, వీపీసీ స్టెప్స్‌కెళ్ళామనుకోండి యాక్చువల్‌గా మీరు ఓపెన్ చేస్తే వీపీసీ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మనం. సో, క్లాస్ మేబీ ఒక 15 మినిట్స్ ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్స్ ఉందండి. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ వన్. సో, నేనేం చెప్పాను ఇక్కడ మనకి ఫస్ట్ వీపీసీ పేరు డిసైడ్ అవ్వాలా. సో వీపీసీని జస్ట్ రీక్యాప్ ఇస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి, మరి పూర్తిగా రీక్యాప్ కాకపోయినా. సో వీపీసీ ఏం చెప్పాను, వీపీసీ ఈజ్ ఎ లాజికల్ ఎంటిటీ అండి, ఇట్స్ నాట్ అ ఫిజికల్ ఎంటిటీ. ఓకే, అంటే మీకు ఏంటంటే మీరు వీపీసీ క్రియేట్ చేయగానే ఎక్కడో పోయి, సో దాన్ని ఏమంటారంటే, మీరు నాకు ఒక ప్యాలెస్ కావాలనుకుంటే ఆటోమేటిక్ గా పోయి ఒక ప్యాలెస్ రెడీ అయిపోదు అనమాట యాక్చువల్ గా. సో అలాగే మీరు వీపీసీ క్రియేట్ చేయగానే ఎక్కడో పోయి ఫిజికల్ గా ఏం కాదు యాక్చువల్ గా. వాళ్ళు ఏంటంటే నెట్వర్క్ లో ఒక భాగం చేస్తారు, దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్డిఎన్ వాడతారు, బ్యాక్ అండ్ ఎస్డిఎన్ యాజ్ వెల్ as విఎక్స్ఎల్ అని ఉంటుంది. బట్ ఎనీవే, ఇక్కడ మీరు చూసుకున్నారు అనుకోండి, నేను ఏమంటాను, యుఎస్ ఈస్ట్ -1. నేను ఎక్కువ యుఎస్ ఈస్ట్ 1 వాడతానండి నా టెస్టింగ్ కోసం అంతా కూడా మీ క్లాస్ చెప్పడానికి. బట్ మీరు ఏది వాడాలంటే మీ 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 ఇష్టం, మీరు ఏదైనా వాడుకోవచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే నన్ను ఫాలో అయిపోండి, మీరు ఇబ్బంది ఏం లేకుండా ఉంటుంది. సో మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇండియా వాడడం వచ్చిన మీకు అడ్వాంటేజ్, ఆ తర్వాత యుఎస్ వాడడం వల్ల వచ్చిన డిసడ్వాంటేజ్ ఏమీ లేదు. మహా ఉంటే ఒక ₹20 బిల్లింగ్ తేడా రావచ్చు మొత్తం మీద. సో అంతకుమించి ఏమి లేదు. సో బట్ మోస్ట్ ప్రాబులీ అంత సేమే ఉంటుంది, అంటే అంత మీరు ఫ్రీ అకౌంట్ వాడతారు కాబట్టి మొత్తం మీకు సేమే ఉంటుంది యాక్చువల్ గా. సరే, బానే ఉంది. సో మనం ఇప్పుడు నేనేం చెప్పాను దీంట్లో, ఒక 3 అవైలబిలిటీ జోన్స్ తీసుకుంటాను. ఓకేనా. సో మనం ఏమందాం, ఇక్కడికి వచ్చి నేను, మీరు చూసినట్లయితే ఒక 3 అవైలబిలిటీ జోన్స్ తీసుకుంటాను. సో అవైలబిలిటీ జోన్స్ మీకు ఏం చెప్పాను చెప్పేటప్పుడు, అవైలబిలిటీ జోన్స్ అంటే ఒకటి లేదా మల్టిపుల్ డేటా సెంటర్స్. ఓకే, ఒక రీజియన్ లోపల మీకు ఏం చెప్పాను నేను, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అవి కూడా దూరం దూరంగా ఉంటాయి, కానీ 100 కిలోమీటర్ లోపలే ఉంటాయని మీకు చెప్పాను యాక్చువల్ గా. ఓకేనా. సో కాబట్టి మీరు చూసుకుంటే సింపుల్ గా చెప్పాలంటే ఎట్లా పెట్టొచ్చు, సికింద్రాబాదు, హైటెక్ సిటీ, ఇంకెక్కడన్నా 3 పెట్టుకోండి యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి దాని పేర్లు ఎలా ఉంటాయి, యుఎస్ ఈస్ట్ 1A అంటారు యాక్చువల్ గా, -1A. సో 1A అని చూస్తే అది అవైలబిలిటీ జోన్, వేరే యుఎస్ ఈస్ట్ 1 వచ్చి రీజియన్ యాక్చువల్ గా. సో ప్రతి రీజియన్ కి కూడా మీకు ఒక కోడ్ ఉంటుందండి, మీకు ప్రతి రీజియన్ కి కూడా ఒక కోడ్ ఉంటుంది యాక్చువల్ గా. సరే, ఇప్పుడు మీరు విపిసి ఇద్దరు ఉన్నారు. ఓకే, సో ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి, ఇద్దరు బిజినెస్ మ్యాగ్నెట్స్, ముఖేష్ అంబానీ అండ్ అనిల్ అంబానీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇద్దరు ఏమంటారంటే, ఇద్దరు నా దగ్గరికి వచ్చారనమాట. హర్ష, మా మా ఎన్వైరన్మెంట్స్ మీరే మేనేజ్ చేయాలి, సో ఏడబ్ల్యూఎస్ ఎన్వైరన్మెంట్ అని అడిగారు అనుకోండి. ఓకే, బానే ఉంది. సో నేనేం చేస్తాను, నేను ఒక అకౌంట్ పెట్టి ఇద్దరు మేనేజ్ చేస్తా అని చెప్తాను. నేను కావాలని చెప్తాను, 2 అకౌంట్లు పెట్టుకోవచ్చు, బట్ నేనేం ఒకే అకౌంట్లో ఇద్దరిని మేనేజ్ చేస్తా అని చెప్తాను. దెన్ సో ఆబ్వియస్ గా ముఖేష్ అంబానీ అడుగుతాడు అనమాట, అది ఎట్ట కుదురుతుంది, మరి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కదా, ఇప్పుడు నా సర్వర్లు వేరే, అనిల్ సర్వర్లు వేరే, ఒకరినొకరు కాంటాక్ట్ చేసుకోకూడదు, సెక్యూరిటీ ఉండాలి కదా, మరి నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు అని అడిగారు అనుకోండి. అప్పుడు నేనేం చెప్తాను, దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన పని లేదు, మనం ఏం చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ లో విపిసి విచ్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ as వీనెట్ ఇన్ అజ్యూర్. ఓకే, విచ్ ఈస్ కాల్డ్ as వీనెట్ ఇన్ అజ్యూర్ అనే కాన్సెప్ట్ ఉంది. అదేం చేస్తాను, సో ముఖేష్ కి వచ్చి నేను ఏం చేస్తాను, ఒక విపిసి క్రియేట్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత ఇంకోటి ఏం చేస్తాను, ఆ ఆ తర్వాత అనిల్కి వచ్చి ఇంకో విపిసి క్రియేట్ చేస్తాను అని చెప్తాను అనమాట. ఓకే, బానే ఉంది. దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏమున్నాయా అంటే, అదేం లేదు, మనకొచ్చి 2 విపిసిల మధ్య కమ్యూనికేషన్ ఉండదు. అంటే ఏంటి అర్థం, నేను ఇక్కడికి వచ్చి పేర్లు ఏమిస్తాను, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆర్ ముఖేష్ అని ఇద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి అనిల్ అని ఇద్దాం. ఓకే, సో వాళ్ళ దాంట్లో కొన్ని సర్వర్స్ ఉంటాయి, వీళ్ళ దాంట్లో కొన్ని సర్వర్స్ ఉంటాయి బేసిక్ గా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇలా తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇలా ఇలా సర్వర్స్ పెట్టాం. 3 సర్వర్లు వచ్చి ముఖేష్ అంబానీ, 3 వచ్చి అనిల్ అంబానీ. సో ఇక్కడ ఏం జరుగుద్ది, మీకేం చెప్పాను ఇంతకు ముందు, ఒక ఒక రీజియన్ లో అవైలబిలిటీ జోన్స్ అన్ని కూడా ఇంటర్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి. మీరేం కాన్ఫిగర్ చేయాల్సిన పని లేదు, రౌటింగ్ స్విచ్చింగ్ అలాంటి ఏం అవసరం లేదని మీకు ఆల్రెడీ చెప్పాను నేను యాక్చువల్ గా. అవునా. సో
ఇలా చెప్పాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు యాక్చువల్‌గా ఇక్కడ మీరు చూసినట్లయితే నౌ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 3 సర్వర్‌లు. సో నేనేం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికొచ్చి నేనేం చేస్తాను, ఈ 3 సర్వర్‌లు ఉన్నాయి గదా! ఈ 3 సర్వర్‌లు వచ్చి మీరు చూసినట్టు ఎవరి అనిల్ అంబానీ. ఓకే. బానే ఉంది. సో నెక్స్ట్ మనం ఏం సారీ. ఇక్కడికొచ్చి నేనేం చేస్తాను నెక్స్ట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చి మీకు ఓకే. రైట్. సో ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందంటే యాక్చువల్‌గా మనకి ఈ రెడ్ సర్వర్స్ మాత్రం ఇవి కమ్యూనికేట్ చేసుకోగలవు. ఒకదానికొక మధ్య కమ్యూనికేట్ చేసుకోగలవన్నమాట. దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు యాక్చువల్‌గా. అది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు యాక్చువల్‌గా. సో అలాగే నెక్స్ట్ ఏముంటుంది? అలాగే మీకు బ్లూ సర్వర్స్ కూడా దేనికదే కమ్యూనికేట్ చేసుకుంటుందన్నమాట మీకు ఇలాగా. సో అంతేకాని ఎక్కడా గూడా ఈ క్రాస్ కమ్యూనికేషన్ ఉండదు. బై డిఫాల్ట్ గా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ గా 2 VPCల్లో మీకు క్రాస్ కమ్యూనికేషన్ ఉండదు. సో కాబట్టి అది కావాలంటే మనకి VPC పీరింగ్ అని ఇంకోటి ఉంది. అది చేసుకోవాలి. బట్ చెప్తున్నాను. సరే ఇప్పుడు నేనేం చేస్తాను. ఓకే. బానే ఉంది. ఇద్దరు దే ఆర్ వెల్ హ్యాపీ. ఓకే. లుకింగ్ గుడ్ అన్నారు యాక్చువల్‌గా. అయితే నా సర్వర్స్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి అంటామన్నమాట యాక్చువల్‌గా ఇక్కడికొచ్చి నేను. నా సర్వర్స్ వచ్చి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి. మరి దానికి నేనేం చేయొచ్చు అని అంటానన్నమాట. మరి మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే ఆబ్వియస్‌గా మీరు ట్రాఫిక్ బయటికి పోవాలి. సో ఒక VPCలో నుంచి ట్రాఫిక్ బయటికి పోవాలి అంటే ఆబ్వియస్‌గా మీకేం కావాలి? ఏం కావాలండి? ఏం కావాలి? ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వే. సో మనకి ఇంటర్నెట్ గేట్వే ఉండాలని చెప్తానన్నమాట. సో మనం ఏం చేస్తాం? సో ఇక్కడ మనం ఏం చేస్తాము? రైట్. క్వెషన్ ఆన్సర్ చెప్పినాక మ్యూట్ చేసేయండి ఇంకా. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడికొచ్చి నేను ఏం చేస్తాను? ఇక్కడికొచ్చి నేను ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేస్తామన్నమాట. అయితే ఇంటర్నెట్ గేట్వే కంటే ముందు మనం సబ్నెట్ కూడా క్రియేట్ చేయాలి. అది చేద్దాం యాక్చువల్‌గా. సో ఇంటర్నెట్ గేట్వే నుంచి ఏమవుతుంది మీకు వెళ్ళి ఆబ్వియస్‌గా ఇవన్నీ కూడా మనకేం జరుగుతుంది ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవుతాయి. మీరు చూసినట్లయితే ఇలా కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే. అయితే మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క సర్వరు ఒక్కొక్క అవైలబిలిటీ జోన్‌లో ఉంది. ప్లస్ దీని ఐపీలు ఏమవుతాయి? నేను ఐపీలు ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని ఐపీలు వచ్చి ఫస్ట్ దాని ఐపీ వచ్చి నేనేం తీసుకుంటానంటే సో 10.1.1.100 అంటానన్నమాట. మీకు 10.1.1.100 అన్నాననుకోండి యాక్చువల్‌గా. ఓకే. సో ఇక్కడికొచ్చి మనం ఏమందాం? ఇక్కడికొచ్చి 10.1.1.100 అంటాను. అంటే ఫస్ట్ దాని ఐపీ యాక్చువల్‌గా. గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఒక సబ్‌నెట్ క్రియేట్ చేసేసామనుకోండి, మనం ఆ సబ్‌నెట్‌ని మళ్ళీ క్రియేట్ చేయడానికి ఉండదు. కాబట్టి ఏమవుతుంది? అది కూడా చూపిస్తాను. ఇదొచ్చి మనకేమవుతుందంటే 2.100 ఇక్కడికొచ్చి 3.100 మీరు చూస్తే సబ్‌నెట్ మారిపోయింది చూడండి. ఒకటొచ్చి 1.100 ఒక 2.100 ఒక 300. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మరి ఓవరాల్‌గా మీకు ఈ ముఖేష్ ఉన్నాడు. ముఖేష్ యొక్క VPC ఏం పెట్టుకోవచ్చు? ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి వాళ్ళేమన్నారు? ముఖేష్ వచ్చి నాకు 10.16 అయిపోయిన రేంజ్ కావాలన్నాడు. ఓకే. తమ్ముడు వచ్చి ఏంది అంటే 10.1 నువ్వేనా? నేను వాడుకోకూడదా? నాకు 10.1 కావాలన్నాడు యాక్చువల్‌గా అనుకుందాం. ఓకే. అతను కూడా 10.1 కావాలన్నాడు. మామూలుగా అయితే కుదరదు. కానీ మనం క్లౌడ్ కదా! కాబట్టి ఓకే. అలాగే చేద్దాం అని చెప్పి మీ కోరిక నెరవేరుస్తాం అని చెప్పి ఇద్దరికి ఒకే ఐపీ ఇవ్వచ్చు టెక్నికల్‌గా. ఓకేనా? సో కాబట్టి ఇద్దరు కూడా సేమ్ ఐపీ వాడుకోవచ్చు. సరే మరి కాన్ఫ్లిక్ట్ రాదా అంటే కాన్ఫ్లిక్ట్ రాదండి. ఎందుకు అంటే అవి దానికి సెపరేట్ VPCలు కాబట్టి ఐసోలేషన్‌లో ఉంటాయి. ఒకవేళ బయటికెళ్ళేటప్పుడు కూడా ఇంటర్నెట్ గేట్‌వే ద్వారా బయటికెళ్తాయి కాబట్టి 2 ఎక్కడ కూడా కనెక్టివిటీ రాట్లా మీకు యాక్చువల్‌గా. కాబట్టి ఇది మీకు వచ్చే ఇబ్బందేమీ లేదు. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. సరే ఎప్పుడు ఇబ్బందొస్తుంది? రేపొద్దున అన్నదమ్ములు ఇద్దరు ఒకటైపోయారనుకోండి. సో వచ్చి వాళ్ళిద్దరూ ఒకటైపోయారు బానే ఉంది. కింద ఇంజినీర్‌కి తలకాయ నొప్పి. ఎందుకంటే ఈ 2 కలపాలంటే కుదరదిప్పుడు. ఎందుకంటే ఓవర్‌లాప్ అయిపోయినాయి ఐపీలు. ఓకే. అన్నదమ్ములు బానే ఉన్నారు. కింద ఇంజినీర్ల పరిస్థితి ఏంది ఇప్పుడు? ఈ 2 ఎట్లా కలపాలి? కలపలేరు. సో కాబట్టి ఐపీ ఓవర్‌లాప్ కాకూడదు. ఈ 2 అంటే 2 VPCల మధ్య కమ్యూనికేషన్ టెస్ట్ చేయాలంటే దాన్ని VPC పీరింగ్ అంటారండి. అది మళ్ళీ చూస్తాం యాక్చువల్‌గా. సో కాబట్టి మనం ఏం చేద్దాం యాక్చువల్‌గా ఫస్ట్ ఒక VPC క్రియేట్ చేద్దాం. ఓకే. ఒక VPC క్రియేట్ చేసి
దానికి మనం ఇన్ఫర్మేషన్ మనకి 10.1 ఇద్దాము, తర్వాత 3 సబ్నెట్లు క్రియేట్ చేయాలి. నిన్న చేసాము అయినా దిస్ రీక్యాప్ అండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడ విపిసి ఓపెన్ చేస్తాను. ఓకే, సో బై డిఫాల్ట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఇక్కడ, సో ఇది నేను క్రియేట్ చేసింది, ఇది యాక్చువల్గా డిలీట్ చేస్తాను ఆగండి. మీరు బై డిఫాల్ట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఒక డిఫాల్ట్ విపిసి ఉంటుంది ప్రతి ఒక్క రీజియన్ లో, ఒక డిఫాల్ట్, అది డిలీట్ చేయడం ఎంతో ఉత్తమం. డిలీట్ చేసి పారేయండి, ఇబ్బంది ఏమి లేదు, అదేం క్రైమ్ కాదు. మీరు కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తాను, ఇది ఉందనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చి డిలీట్ చేసేయచ్చు. డిలీట్ చేసి, సో ఒకవేళ ఒకసారి డిలీట్ చేసి నాకు ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, యూ కెనాట్ క్రియేట్ అనదర్ డిఫాల్ట్ విపిసి, అది యాక్టివేట్ అవుతుంది అనమాట. మళ్ళీ క్రియేట్ చేసుకోండి. ఓకే, సరే. సో నేనేం చేస్తాను ఇప్పుడు ఇక్కడ, ఇమాజిన్ క్రియేట్ ఏ విపిసి అని చెప్పి నేనేం చేస్తాను, ఆర్జియో అంటాను, రిలయన్స్ జియో. ఓకే, ఇక్కడికి వచ్చి 10.1.0.0/16 అని ఇస్తాను. ఓకే, సో ఇవన్నీ డిఫాల్ట్స్ వదిలేండి, మళ్ళీ మాట్లాడుతాం వీటన్నిటి గురించి. క్రియేట్ అంటాను. నాకు ఒక విపిసి క్రియేట్ అయిపోయిందండి. మీకు రిలయన్స్ జియోని క్రియేట్ అయిపోయింది. నిన్నట్లాగే ఇప్పుడు వచ్చి నేను అడిగాను అనుకోండి, ఒక రిలయన్స్ జియోని క్రియేట్ చేశాను, ఇది ఏ విపిసిలో క్రియేట్, సారీ ఏ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ అయింది వచ్చి యుఎస్ ఈస్ట్ 1 లో. దాని గురించి ఇబ్బంది లేదు, ఇక్కడ పేరు ఇస్తాను US-East-1, ఎందుకంటే మొత్తం ఇది ఉంది కాబట్టి రాలేదు. హోల్డ్ ఆన్, మీకు క్రియేట్ అయిపోయింది వచ్చి యుఎస్ ఈస్ట్ 1 లో క్రియేట్ అయింది, యాక్చువల్ గా నార్త్ వర్జీనియాలో క్రియేట్ అయింది. కానీ ఏ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ అయింది అది లేదనమాట. సో ఇక్కడ లిటరల్ గా మీరు చూస్తే మనం క్రియేట్ చేసిన విపిసికి వాల్యూ లేదండి అసలు. యాక్చువల్ గా ఇట్స్ వేస్ట్. యాక్చువల్ గా మీరు ఏం క్రియేట్ చేయలేరు దాంట్లో. మనం క్రియేట్ చేసిన విపిసికి దీన్ని ఏమంటారంటే, లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. ఓకే, మనం క్రియేట్ చేసిన విపిసిని సింపుల్ గా ఏంటంటే ఒక అడ్రస్ స్పేస్ అంటారండి. ఓకే, అడ్రస్ స్పేస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీకు ఒక రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్. ఇప్పుడు ఇక్కడ మనం క్రియేట్ చేసిన విపిసితో దేంతో సమానం అంటే, అబ్బా ఏ రోజున మనం ఒక ఇల్లు కొనుక్కోవాలి అనే ఒక ఊహ అన్నమాట, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. ఓకే, అసలు దానికి అక్కడ దాని లోపల ఏమీ లేదనమాట, జస్ట్ పేరు ఒక అడ్రస్ మాత్రం ఉందన్నమాట. సో దాన్ని మెటీరియలైజ్ చేయడానికి, యాక్చువల్ గా దాన్ని యూస్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే దాని లోపల సబ్నెట్స్ క్రియేట్ చేయాలా. దానికి ముందు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఎడిట్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అని చెప్పి నేను ఎనేబుల్ చేస్తాను. ఇది ఎనేబుల్ చేయకపోతే నిన్న చెప్పినట్టు మీకు ఏమవుతుందంటే ఇన్స్టెన్స్ లో మీకు ఈ పేరు రాదండి, ఈ పేరు రాదనమాట. యాక్చువల్ గా మీకు పబ్లిక్ ఐపీ ఉంటుంది కానీ ఈ పేరు రాదు. సో అందుకని ఎనేబుల్ చేశాను, మీరు ట్రై చేయొచ్చు కూడా. సరే, సెకండ్ స్టెప్ ఏంటి, దాని లోపలికి వచ్చి మీకు క్రియేట్ 3 సబ్నెట్స్ అని చెప్పి ఈ రేంజ్ తో. సో మనం ఏం చేస్తున్నాము, సో /16 అనేది నిన్న చెప్పినట్టు గుర్తుంది కదా, మనం ఏం చేసాం, ఒక 10 ఎకరాల ప్లాట్ తీసుకున్నాం. 10 ఎకరాల ప్లాట్ తీసుకొని దాంట్లో ఏం చేసాం, ప్లాట్స్ వేసాం. సో మనకి ఆ 10 ఎకరాల ల్యాండ్ వచ్చి విపిసి అనుకుంటే దాని లోపల భాగాలు చేసి 2 బిహెచ్కేకి ఒక ఫ్లాట్, ఒక విల్లాకి ఇంకో ఫ్లాట్, స్విమ్మింగ్ పూల్కి ఇంకో, అలా విడగొట్టడం ఏంటంటే సబ్నెట్స్ అనమాట ఇక్కడ యాక్చువల్ గా. సో మనం 3 సబ్నెట్ క్రియేట్ చేస్తాము. సో గుర్తుపెట్టుకోండి, /16 అంటే 65,000 ఐపీలు వస్తాయి. ఈ నెంబర్ చిన్నదైతే ఐపీలు ఎక్కువ ఉంటాయి, ఈ నెంబర్ పెద్దదైతే మీకు ఐపీలు తక్కువ అవుతాయి. సో 3 సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, సబ్నెట్స్ కి వచ్చి ఇక్కడ మనం సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే, మరి హడావిడిగా ఉంది కాబట్టి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తాను, రిలయన్స్ జియో ఒక విపిసి ఐడి గుర్తుపెట్టుకోండి. ఈ పేరు వాల్యూ లేదు ఈ పేరుకి, యాక్చువల్ గా ఇది సింపుల్ గా ఒక ట్యాగ్ మాత్రమే. మీరు కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఏం చేయొచ్చు, ఎల్లో విపిసి ఆర్ ఆరెంజ్ విపిసి ఉంది కదా. సో నేను ఏం చేయొచ్చు కావాలనుకుంటే, ఇలా ఇవ్వచ్చండి, ఏం కాదు, తీసుకుంటుంది. యాక్చువల్ గా మనకే కన్ఫ్యూజన్, ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ అసలు ఇది పట్టించుకోదు. యాక్చువల్ గా ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుంది, దానికి విపిసి ఐడి ముఖ్యం. అదే కాకుండా మల్టిపుల్ విపిసిలకి సేమ్ రేంజ్ కూడా ఉండొచ్చు. చూడండి 10.1 10.1 ఉండొచ్చు, ఇది ఇస్ నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాను, నేను చెప్పినట్టు ఇక్కడ విపిసి ఐడి కాపీ చేసుకొని సబ్నెట్స్ దగ్గరికి వచ్చి ఈ సబ్నెట్స్ దగ్గర పేస్ట్ చేస్తాను. ఆబ్వియస్గా ఏమి రాదు, ఖాళీ ఉంటుంది. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఆర్జియో అని ఇచ్చి, స్మాల్ డౌట్, చెప్పండి. ఇప్పుడు మనం నేమ్ చేంజ్ చేస్తున్నాము, AWS లో ఎక్కడైనా హిస్టరీ ఉంటుందా, అంటే సో టైం ద నేమ్ గాట్ హస్ బీన్ చేంజ్ ఉంటుందండి.
అది మీకు ఇచ్చినాక అర్థమవుతుంది, మీకు వెయిట్ చేయండి, దానికి లాగ్ అయితే ఉంటుంది. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలని చెప్పి మీరు ఏం చేశారని క్లౌడ్ ట్రైల్ ఇక్కడ ఏం చేసినా ఇక్కడ నోట్ అవుతుంది మీకు AWS లో. ఓకే అచ్చా, థ్యాంక్స్ సార్. సో ఇక్కడ మీరు చూసారంటే, సో మన అడ్రస్ స్పేస్ వచ్చి ఇదండి. సబ్నెట్ 1 క్రియేట్ చేస్తున్నాను, ఎక్కడ 1A లో క్రియేట్ చేస్తున్నాను. మీకు మొత్తం మీ VPC రేంజ్ అంటే 10 ఎకరాల ప్లాట్ వచ్చి /16, దాంట్లో ఒక ప్లాట్ వచ్చి అంటే సబ్నెట్ వచ్చి 10.110.24 ఇచ్చాను అనమాట. ఇది ఎక్కడుంది, అవైలబిలిటీ జోన్ 1A లో క్రియేట్ చేసి నేను ఏమంటానంటే ఇక్కడికి వచ్చి క్రియేట్ అంటాను. సో మీకు VPC లో ఒకటి క్రియేట్ అయిపోయిందండి. ఓకే, అంటే అర్థం ఏంటంటే మీకు బేసిక్ గా అంతకుముందు మీకు ఎంటీగా ఉంది కదా, నేను ఏం చేస్తానంటే MS పెయింట్ అని చెప్పి ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని వెనక్కి వచ్చి నేను ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి నేనేం చేశాను మీరు చూసినట్లయితే, సారీ ఇది కాదు, ఇది నేనేం చేశాను మీకు VPC ఇంత ముందు క్రియేట్ చేసినప్పుడు ఎక్కడ లేదు, సబ్నెట్ 1 క్రియేట్ చేశాను కాబట్టి రైట్ నౌ మీకు VPC వచ్చి US ఈస్ట్ 1A లో ఉంది. US ఈస్ట్ 1A లో ఉంది. ఓకే, సో నాకేం కావాలా, ఒక అవైలబిలిటీ జోన్ లో కాదు కదా, అన్ని సర్వర్లు అక్కడ పెడితే అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోతే మొత్తం పోద్దిగా. నాకేం కావాలా, నా అప్లికేషన్ నేను 3 అవైలబిలిటీ జోన్స్ లో నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. సో కాబట్టి నేను ఏం చేయాలి, దానికి సబ్నెట్ 1B అండ్ 1C కూడా క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, వెనక్కి వచ్చి ఇక్కడ నేనేం చేసాను, పేరు కాపీ చేసుకుంటాను, కాపీ చేసుకొని క్రియేట్ ఎ సబ్నెట్ అని చెప్పి ఇచ్చి ఇక్కడికి వచ్చి 1B ఇచ్చి IP అడ్రస్ ఏమి ఇస్తాను, మీరు సేమ్ది వాడడానికి లేదండి. మీరు ఇక్కడ చూసారనుకోండి, సేమ్ది వాడితే అది చెప్తుంది. ఒక్కసారి మనం ఒక VPC లో సబ్నెట్ వాడేసాము అంటే మళ్ళీ యూ కాంట్ యూస్ దట్. ఓకే, ఎందుకు సార్ వాడచ్చు కదా, వేరే అవైలబిలిటీ జోన్ ఉంది కదా అంటే మన ప్లాన్ ఏంటి మీరు చూస్తే మన ఒక VPC లోపల ఒక రీజియన్ లోపల అన్ని అవైలబిలిటీ జోన్ కనెక్ట్ అయిపోయి అది కంబైన్ గా ఒక డేటా సెంటర్ లాగా ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు వేరే వేరే అవైలబిలిటీ జోన్ కదా సార్, అక్కడ మీరు IP సేమ్ ఇవ్వచ్చు కదా అంటే ఎలా ఉంటుందంటే, నేను నా తమ్ముడు వేరే వేరే కదా, ఇద్దరికి సేమ్ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా అంటే ఎలా ఉంటుంది, చండాలంగా ఉంటుంది. ఇది అంతే అనమాట, వర్కౌట్ కాదు. సో కాబట్టి అన్ని కలిసి ఉన్నప్పుడు బేసిక్ గా ఇతని మనిషి ఒక ఫోన్ నెంబర్ ఎట్టిస్తామండి. సో కాబట్టి కుదరదు. కాబట్టి వేరే వేరే ఫోన్స్ ఉన్నప్పుడు ఇలాగే మనం కూడా ఒకసారి ఒక సబ్నెట్ వాడేసాం అనుకోండి, మళ్ళీ ఇంకా వాడడానికి ఉండదు VPC లో. కానీ ఇంకో VPC లో వాడుకోవచ్చు, దట్ ఈస్ ఫైన్. ఈ VPC లో వాడడానికి లేదు. క్రియేట్ అంటాను, క్రియేట్ అయిపోయింది. సో మీకు ఏది క్రియేట్ అయింది, రెండో సబ్నెట్ కూడా క్రియేట్ అయ్యి ఉండాలి. ఎక్కడ మీకు, సో ఇక్కడికి వస్తే రైట్ సైడ్ వస్తే ఇక్కడ ఉంటుంది ఏది అవసరం, ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్. ఫర్ ఎగ్జాంపుల్ అవైలబిలిటీ జోన్ ID అవసరం లేదు, ఇక్కడ తీసేయచ్చు. నెట్వర్క్ ACL అవసరం లేదు, ఇది తీసేయచ్చు. అండ్ ఈ రెండు తీసేయచ్చు. క్లోజ్ అంటే మీకు ఓకే సరే. సో రైట్ సైడ్ పోతే మీకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, లొకేషన్ చూడండి. సో US ఈస్ట్ 1A అండ్ 1B. ఓకే, సో మూడోది కూడా క్రియేట్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే రైట్, నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ సబ్నెట్ అంటే ఇదే కాపీ చేద్దాం, క్రియేట్ ఏ సబ్నెట్ అని చెప్పి సబ్నెట్ 3 అని ఇచ్చి ఇక్కడికి మనం ఏం చేద్దాం, రిలయన్స్ జియో అని ఇచ్చి 1C అని ఇచ్చి 10. మీరు ఒకవేళ తప్పించిన కావాలని 10.3.1.0 అని ఇచ్చి /24 ఇచ్చాను అనుకో, అప్పటికి ఎర్రర్ ఇస్తుంది చూడండి. సైడర్ రేంజ్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద VPC అని చెప్తుంది. కాబట్టి అది 10.1, ఇది 10.1. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక VPC లో దాని IP అడ్రస్ 10.1 తో స్టార్ట్ అయింది అనుకోండి, దాని అడ్రస్ స్పేస్, దాని లోపల ఉన్న అన్ని సబ్నెట్లకి 10.1 తోనే స్టార్ట్ అవుతుంది. ఆ రెండు కామన్ గా ఉంటాయి, ఈ రైట్ సైడ్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో క్రియేట్ అంటాను, మీకు క్రియేట్ అయిపోయింది. ఓకే రైట్, సో 3 క్రియేట్ అయింది. ఈరోజు బుధవారమా గురువారం అండి, ఎవరైనా చెప్పగలరా? సో నెక్స్ట్ ఏం చేద్దాం, సో ఒకరు చెప్తారులే, ఒకరైనా ఎవరు చెప్పలేదు అనమాట. వెరీ గుడ్. గురువారం. ఓకే, ఇట్స్ ఓకే ఫైన్. సో
మోడిఫై రైట్. ఇది ఎందుకు ఇచ్చాను అంటే ఇది ఇవ్వాల్సిన అవసరం లేదండి. అయితే ఏమవుతుందంటే మీరు మెషిన్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఒక ఐపీ అసైన్ అయిపోవడం పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీకి ఎలాస్టిక్ ఐపీకి మళ్ళీ చెప్తాను. బట్ ఫర్ నౌ కొన్ని థింగ్స్ ఏందంటే నేను చేసినట్టు చేసేయాల. తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఎలాగంటే ఇంట్లో తల్లిదండ్రులు చదువుకోండ్రా పైకొస్తారంటే అప్పుడు అర్థం కాదు మనకి. తర్వాత అర్థమవుద్ది. ఇది అంతే అన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ వచ్చి మనకి ఇది ఎనేబుల్ చేసేయండి. అది ఎందుకు ఎనేబుల్ చేస్తామని మీకు ఎలాస్టిక్ ఐపీ చెప్పేటప్పుడు నేను చెప్తాను. మ్యూట్ సార్ చేయండి ప్లీజ్. కస్టమర్ ఓన్డ్ అని ఉంది కదా సార్, యెస్. దాని కింద కస్టమర్ ఓన్డ్ అని ఉంది కదా సార్, ఎనబుల్ ఆటో అయిపోయి పెట్టినప్పుడు. వెయిట్ చేయండి. అదే చెప్తుంది. కొన్ని చెప్పింది ఫాలో అయిపోండి అని చెప్పాను అందుకే. తర్వాత తెలుస్తుంది అని. ఓకే. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం? ఓకే బానే ఉంది. నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్‌వే యాడ్ చేయాలిగా. సో మనం పిక్చర్‌లో ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ చూసుకున్నప్పుడు మీకు ఇంటర్నెట్ గేట్‌వే కావాలిగా. సో నేనేం చేస్తాను బ్యాక్‌కెళ్ళిపోయి క్రియేట్ ఇంటర్నెట్ గేట్‌వే ఇక్కడికొచ్చి ఆర్‌జిఓ ఐజీడబ్ల్యూ అంటాను. ఇంటర్నెట్ గేట్‌వే అని చెప్పి క్రియేట్ అని చెప్తాను. క్రియేట్ అని చెప్పి మళ్ళీ దీన్ని తీసుకెళ్లి రైట్ క్లిక్ చేసి అటాచ్డ్ గేట్వే అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం అటాచ్ గేట్వే అని చెప్పి అటాచ్ అంటాను. డన్. రైట్. నెక్స్ట్ వచ్చి మనకి అంటే ఇప్పుడు ఏం చేసాం? విపిసి క్రియేట్ చేసాం, దాంట్లో సబ్నెట్స్ క్రియేట్ చేసాం, దానికి ఒక ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసాం. బాగుంది, అంత బానే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒకటి చెప్పండి. నాకు ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 100 సర్వర్ ఉంది. 100 సర్వరు 1.100 సర్వర్ 2.100 సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఇంటర్నెట్ గేట్‌కి పోయి రావాలా? అవసరం లేదే. ఇప్పుడు మీరు ఇంట్లో బిర్యానీ వండారు. మీ ఇంటి ఎదురు వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇవ్వాలా? దానికోసం మీరు బిర్యానీ హాట్ పాట్ తీసుకొని లిఫ్ట్‌లో కిందకి పోయి మెయిన్ గేట్‌కెళ్ళి మళ్ళీ యూ టర్న్ కొట్టుకొని మళ్ళీ లిఫ్ట్‌లో పైకొచ్చి ఎదురింటాయన తలుపు కొట్టి మీకోసం అక్కడి దాకా వచ్చని చెప్తామా? డజంట్ మ్యాటర్. అవసరమా? అప్పుడు ఆబ్వియస్‌గా ఏమంటాడు మీకేమైనా పిచ్చా అంటాడు బేసిక్‌గా. అవునా? ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ సర్వర్ మీరు చూసినట్లు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వడానికి ఇంటర్నెట్ గేట్‌వే పోవడం ఎందుకు? అవసరం లేదు కదా. సో బేసిక్‌గా అవసరం లేదు. సో అలాగే ఇది ఇంటర్నెట్ గేట్‌వేకి పోవాలనుకోండి. సారీ ఇంటర్నెట్‌కి పోవాలనుకోండి. ఇదేం చేయాలి ఇప్పుడు? అప్పుడు ఇంటర్నెట్ గేట్‌వే ఇలా ఇంటర్నెట్‌కి పోవాలి. అవునా? సో ఇది. అయితే ఇక్కడ నాకు అర్థం కానిది ఏందంటే ఎవరు చెప్తారు మీకు? ఇప్పుడు మనం మనుషులమైన మనమే ఏదో ఒక పెద్ద మాల్‌కి వెళ్ళాం అనుకోండి. ఆబ్వియస్‌గా అక్కడ మీకు పెట్టుంటారు యాక్చువల్ కదా. రైట్ సైడ్ పోతే ఫుడ్ కోర్ట్ ఉంది. లెఫ్ట్ సైడ్ పోతే వాష్‌రూమ్స్ ఉన్నాయి. స్ట్రెయిట్‌గా పోతే మీకు మాల్స్ దాన్నేమంటారు? సో మెక్‌డీ ఉంది. సో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి బేసిక్‌గా. అవునా? అక్కడ పెడతారు. అలాగే మనుషులైన మనకే కావాల్సినప్పుడు వీళ్ళకి ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఇప్పుడు మిషన్ 10.1.1.100 ఉంది. నేను 10.1.100 వచ్చి ఇంటర్నెట్ లో google.com కనెక్ట్ అవ్వాలా, యాజ్ వెల్ as 3.100 కనెక్ట్ అవ్వాలా? ఓకే, ఇటు పోవాలి. యా. సో కనెక్ట్ అవ్వాలి. కానీ ఎవరో చెప్తారన్నమాట. సో దానికోసం మనం ఏం వాడతామంటే రౌట్ టేబుల్స్ అని వాడతాం యాక్చువల్ గా. సో ఈ రౌటింగ్ అనేది ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఏది ఎటు పోవాలి అని చెప్పడం అనమాట. ఓకే. సో ఇది చెప్పే ముందు మనకి బయటకు కనిపించిన ఒక ఆర్కిటెక్చర్ ఉందన్నమాట, విపిసి ఆర్కిటెక్చర్. అది మాట్లాడదాం యాక్చువల్ గా. నేను వచ్చి ఇక్కడికి వచ్చి AWS విపిసి ఆర్కిటెక్చర్ అన్నాను అనుకోండి. ఇమేజెస్కి వెళ్ళాను అనుకోండి. లెట్ మీ ఓకే. చిన్నగా ఉందండి, ఒక నిమిషం. ఓకే రైట్. సో ఇక్కడ నేను మీకు బయటికి తీసుకురావాల్సిన ఒక ఆర్కిటెక్చర్ ఏంటంటే గివ్ మీ 1 minute. లుక్స్ లైక్ అది మీడియం సైజ్ లో ఉంది. హోల్డ్. ఓకే. సో ఇది ఒక ఆర్కిటెక్చర్ అండి. ఇక్కడ
మనకి బానే ఉంది. మీరు చూస్తే ఇది ఒక ఇది ఏడబ్ల్యూఎస్ లో ఒక విపిసి ఉంది. విపిసి లోపల వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవైలబిలిటీ, దీన్ని ఏమంటారు, అవైలబిలిటీ జోన్, ఒక అవైలబిలిటీ జోన్ ఉంది. ఈ అవైలబిలిటీ జోన్ లోపల మీకు ఏముందంటే ఒక 2 సబ్నెట్లు ఉన్నాయి. డోంట్ వరీ అబౌట్ పబ్లిక్ ప్రైవేట్. ఇది వచ్చి 10./24, ఇది 2 సబ్నెట్లు ఉన్నాయి. అయితే మీకు గుర్తుపెట్టుకోవాల అంశం ఏంటంటే, మీకు డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వే మీకు చూపించాను, కానీ ఇంటర్నెట్ గేట్వే ముందు మీకు ఒక రౌటర్ ఉంటుంది, ఇంటర్నల్ గా రౌటర్ ఉంటుంది. అది మీకు కనిపించదు, మనం మేనేజ్ చేయము దాన్ని. సో మీలో డౌట్ రావాలి. యాక్చువల్ గా డౌట్ ఏంటంటే మీరు అడగాల్సింది, ఓకే ఇక్కడ 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి కదా, ఆ 3 అవైలబిలిటీ జోన్ మధ్య ఎవరు మేనేజ్ చేస్తున్నారు బేసిక్ గా అంటే ఇంటర్నల్ రౌటర్ ఒకటి ఉంటుందండి యాక్చువల్ గా. ఓకే, ఆ ఇంటర్నల్ రౌటర్ ఏం చేస్తుందంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10.0.0.5 ఉంది కదా, ఓకేనా, 10.0.0.5, ఇక్కడ 10.0.1.5 ఉంది. ఇప్పుడు 10.0.0.5 1.5 తో మాట్లాడాలంటే ట్రాఫిక్ ఇలా వచ్చి ఓవర్ ఇంటర్నల్ రౌటర్ ద్వారా వెళ్ళిపోతుంది ఇట్లాగా, అంతేగాని మీకు మెయిన్ ఇంటర్నెట్ గేట్వేకి పోదు. అలా కాకుండా ఇంటర్నెట్ కి మాట్లాడాలంటే దాన్ని ఇట్లా పోతుంది, ఇట్లా వచ్చి ఇలా వెళ్తుంది అనమాట. ఓకే, సో దీన్ని ఏమంటాను తెలుసా అంటే, ఈ 0.5 వచ్చి ఇంటర్నల్ గా పోయి దీన్ని కమ్యూనికేట్ చేసుకుంటున్నారు చూసారా, దాన్ని లోకల్ రౌట్ అంటాం. అంటే లోకల్ గా మీకు విపిసి లోపల కమ్యూనికేషన్ ని దాన్ని లోకల్ రౌట్ అంటాం అనమాట. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చి రౌటింగ్ టేబుల్ అని ఒకటి ఉందండి. ఓకే, ఈ రౌటింగ్ టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇది ఏంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ రౌటింగ్ టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇదే కొంచెం అన్నిట్లో కాంప్లికేటెడ్ ఇదే అనమాట యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి ఆర్జిఓ మెయిన్ ఆర్టీ అంటాను. గుర్తుపెట్టుకోండి, మీరు విపిసి క్రియేట్ చేసినప్పుడు మీకు డిఫాల్ట్ గా ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ అవుతుంది, కానీ అది మనం అది వాడితే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. సో నేను క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసి మీరు చూస్తే నేనేం చేస్తానంటే సబ్నెట్స్ విపిసికి పోయి దాని విపిసి ఐడి కాపీ చేస్తాను. ఆగండి, రౌటింగ్ టేబుల్స్కి వచ్చి నేను మినిమైజ్ సార్ట్అవుట్ చేశాను అనుకోండి, మీరు చూసినట్లయితే ఓన్లీ 2 కనిపిస్తాయి. ఇదేంటంటే చూడండి, ఇక్కడ మెయిన్ అని ఉంది, అది మళ్ళీ మాట్లాడదాం మెయిన్ అంటే ఏంటని. సింపుల్ గా ఏంటంటే మీరు విపిసి క్రియేట్ చేసేటప్పుడు దాంతో పాటు ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ అవుతుంది, అది మనం ఇది వాడతాం అనమాట. సరే, అసలు రౌటింగ్ టేబుల్ అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలంటే, అసలు ఒక కొత్త పర్సన్ వచ్చాడు ఇప్పుడే మెకానికల్ లేకపోతే వేరే సివిల్ లో పనిచేసిన అతను వచ్చి నాకు రౌటింగ్ టేబుల్ అంటే చెప్పండి, నేనేం చెప్పాలి? సో అతనికి అర్థమైన భాష ఎలా చెప్పాలి? నేను దాన్ని దేంతో కంపేర్ చేస్తానంటే, రౌటింగ్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్, ఓకే, సో ఇండియా హైవే సైన్ బోర్డ్ అంటాను. ఓకే, ఇండియా హైవే సైన్ బోర్డ్ అంటాను యాక్చువల్గా. సో ఇక్కడ మనకేంటి, రౌటింగ్ టేబుల్ ఈజ్ సింపుల్ గా చెప్పాలంటే, మనకి ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు మీద కనిపించే గ్రీన్ బోర్డ్ అండి, అంతకు మించి ఏం లేదు. సరే, ఒక గ్రీన్ బోర్డ్ తీసుకున్నారు అనుకోండి, గ్రీన్ బోర్డ్ మీకు ఏం చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక బోర్డ్ అండి. ఓకే, సో మీరు చూసారంటే ఇది ఒక బోర్డ్ యాక్చువల్గా. లేకపోతే ఇది తీసుకుందాం, మనకైతే పూణేకి బాగా దగ్గరగా ఉంది. సో బెంగళూరు, పూణే, సతారా. ఓకే, సో ఓకే, ఇంత చిన్నగా ఉంది. ఓకే ఓకే, ఇది చెన్నై నుంచి బెంగళూరు పోయే బెంగళూరు పోయే దారండి, కన్ఫామ్ తెలుసు. సో ఓకే, రైట్. సో ఇది చూసారు అనుకోండి ఇక్కడ. సో మీకు పైన మీకు సైన్ బోర్డ్ ఉంది. సైన్ బోర్డ్ మీకు ఏం చెప్తుంది? రౌటింగ్ టేబుల్ కూడా ఇదే అనమాట. సో సైన్ బోర్డ్ సింపుల్ గా ఏం చెప్తుంది? ఎటు పోవాలో చెప్తుంది బేసిక్ గా. ఓకే, ఎటు పోవాలో చెప్తుంది, అంతకు మించి ఏం చెప్పదు. ఈవెన్ రౌటింగ్ టేబుల్ కూడా మీకు ఎటు పోవాలో చెప్తుంది. అయితే ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పని చేద్దాం, కొన్ని కంట్రీస్ లో ఏమవుతుందంటే, మీకు సైన్ బోర్డ్ తో పాటు ఏ లేన్, అది మనకు కూడా ఉందనుకుంటా, ఏ లేన్ ఎవరు వాడుకోవాలని కూడా వేసి ఉంటారు యాక్చువల్. అట్లీస్ట్ పూణే ఎక్స్ప్రెస్ వేలు వేసి ఉంటారు. రైట్ లేన్ వచ్చి, రైట్ మోస్ట్ వచ్చి హెవీ వెహికల్స్, లైట్ వెహికల్స్, లెఫ్ట్ మోస్ట్ లేన్ వచ్చి మీకు హెవీ వెహికల్స్ ఉంటుంది. సో కాబట్టి మీకు సైన్ బోర్డ్ లో ఎవరు వాడుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఈ 2 ఉంటాయి. అలాగే ఇక్కడ రౌటింగ్ టేబుల్స్ లో కూడా మీకు ఏముంటుందంటే, సబ్నెట్ అసోసియేషన్స్, అంటే ఏ సబ్నెట్లు దీన్ని వాడుకోవాలి, రౌట్స్ వచ్చి ఎటు పోవాలి అని మనం డిఫైన్ చేయాలి యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ సబ్నెట్స్కి వెళ్ళి నేను ఇక్కడ
ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ అని చెప్పి నా 3 సబ్నెట్లు దీనికి యాడ్ చేస్తాను. అంటే అర్థం ఏంటి, ఇక మీదట ఈ సబ్నెట్లు ఈ రౌటింగ్ టేబుల్ ఏం చెప్తే అది ఉంటుంది అనమాట. సో లారీ వాడు లెఫ్ట్ లో వెళ్ళంటే లెఫ్ట్ లోనే వెళ్తాడు, బైక్ అతను రైట్ లో పోంటే రైట్ లోనే పోవాలి. కానీ అది లారీ వాడు లెఫ్ట్ లో పోయినా బైక్ వాడు సచిన్ రైట్ లో పోలేడు, అది వేరే విషయం, బట్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ, ఓకే ఇది సెట్ చేసాం, ఇది ఎవరు వాడుకోవాలి అని చెప్పి ఈ సైన్ బోర్డ్ అంటే రౌటింగ్ టేబుల్ సెట్ చేసాం. ఇప్పుడు రౌట్ సెట్ చేయాలా. రౌట్స్ లో మీకు ప్రతి ఒక్క రౌటింగ్ టేబుల్లో లోకల్ రౌట్ అని డిఫాల్ట్ గా ఉంటుంది, దీన్ని ఏమి చేయలేరు మీరు, దీన్ని ఎడిట్ చేయలేరు, డిలీట్ చేయలేరు. మరి ఏంటి లోకల్ రౌట్, ఈ లోకల్ రౌట్ అంటే ఇదేనండి యాక్చువల్ గా మీకు చెప్పాను చూసారా. సో ఒకవేళ మీరు ఇంటర్నల్ గా ఉన్న ఒక ఇంటర్నల్ సర్వర్, ఒక విపిసి లోపల సర్వరు ఇంకొక విపిసిలో ఇంకొక విపిసిలో ఉన్న అదే విపిసిలో ఉన్న సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే అది ఆ లోకల్ రౌట్ అని వాడుకుంటుంది. అదే మీరు ఇక్కడ ఆ లోకల్ రౌట్ అని చెప్తున్నారు. అది కాకుండా ఇంటర్నెట్ కి పోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు రౌట్ యాడ్ చేయాలి. ఇక్కడికి వచ్చి 0.0.0.0/0 అని ఇస్తాను. ఇచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా ఉంటాయి, ఇవన్నీ మళ్ళీ మాట్లాడతామండి, డోంట్ వరీ, చిన్నగా మాట్లాడతాం 1 by 1. ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేస్తాను. ఏంటి యాక్చువల్ 0.0.0/0 అంటే అర్థం ఏంటంటే 10.1 కాకుండా ఇంకా ఏదైనా అని అర్థం. అంటే ఇప్పుడు ఈ డిజైన్ ప్రకారం నేను ఏం చెప్పాను, సో ఇంటర్నల్ గా ఉన్న సర్వర్స్ మీకు ఏమవ్వాలా, త్రూ రౌటరే రావాలని చెప్పాను. అది కాకుండా ఏదైనా అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఈ విపిసి ఉంది, విపిసి వచ్చి ఐ థింక్ విపిసి అడ్రస్ స్పేస్ ఏంటి, విపిసి అడ్రస్ స్పేస్ ఇదండి కింద ఉంది 10.0.0.0/16. అంటే ఇది కాకుండా 10.0 కాకుండా ఇంకా ఏ అడ్రస్ అయినా కూడా మీకు ఏం కావాలా, మీకు ఇది వాడుకోవాలని చెప్తున్నాం అనమాట. ఇది మన విషయంలో 10.1 అనమాట. సో ఇది, సో ఇప్పుడు ఏం చేస్తుంది, మీరు 10.2 అయి ఉండొచ్చు, గూగుల్ అయి ఉండొచ్చు, యాహూ అయి ఉండొచ్చు, ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది ఇది ఐపీ ఉందా లేదా, ఇది వాడుకుంటుంది అనమాట. అది సేవ్ చేయండి. ఓకే, సో ఇదండి రౌటింగ్ టేబుల్. రౌటింగ్ టేబుల్ ఏం చేస్తుంది, ఏ సబ్నెట్ లో నన్ను ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ తర్వాత అర్థం అవుతాయి. ప్రస్తుతానికి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏ సబ్నెట్ లో రౌటింగ్ టేబుల్ వాడుకోవాలి, ఆ తర్వాత వచ్చి మనకి దీని పేరేంటి, ఎటు వెళ్ళాలి, లోకల్ అయితే ఎటు వెళ్ళాలి, ఒకవేళ వేరే విపిసికి వెళ్ళాలంటే అవన్నీ కూడా మీకు తర్వాత నేర్పిస్తానండి. ఇది ఫస్ట్ ఇది అర్థమైంది అనుకోండి, అన్ని అర్థమవుతాయి మీకు. లోకల్ రౌట్ అంటే విపిసి లోపల మాత్రమే, ఒక విపిసి లోపల ఒక సర్వర్ ఇంకో సర్వర్ ని కనెక్ట్ అవ్వాలన్నా, ఒక సర్వీస్ ఇంకో సర్వీస్ రీచ్ అవ్వాలి, మోస్ట్ ఆఫ్ EC2 అయితే ఆ లోకల్ రౌట్. విపిసి బయట అయితే మీకు అదేం చేస్తుంది, 0.0/0 ఇంటర్నెట్ గేట్వే వాడుకుంటుంది. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ ఏమైనా అర్థం కాలేదా రౌటింగ్ టేబుల్లో? హర్ష ఇక్కడ ప్రాపగేటెడ్ అని చెప్పి ఎస్ నో అని ఉంది. చెప్తాను, దీంట్లో అర్థమైంది, అవి వదిలేసేయండి, మీకు చిన్నగా అర్థం అవుతాయి, ఒకేసారి ఆల్జీబ్రా చదవకూడదు. ఓకే, అవుట్ సైడ్ కాబట్టి 0.0.0 ఇవ్వడానికి ఏంటి? అవుట్ సైడ్ అంటే ఏం లేదండి, 0.0 అంటే అవుట్ సైడ్ అర్థం కాదు, మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు. 10.1 కానిది ఏదైనా అని అర్థం. ఓకే, అది 0.0.0 అని అర్థం. సో 10.1 ఏదైనా ఈ రౌట్ నువ్వు వాడుకోవాలి అని చెప్పడం అనమాట, అది అర్థం దానికి. ఈ రౌట్ ప్రాపగేటెడ్ ఇవన్నీ కూడా మనం ట్రాన్సిట్ గేట్వే, వర్చువల్ ప్రైవేట్ గేట్ వాడినప్పుడు వస్తాయండి, ప్రస్తుతం మీకు అవసరం లేదు. ఇంపార్టెంట్ అయితే నేనే చెప్తాను కదా. ఇది అర్థమైందా రౌటింగ్ టేబుల్? హర్ష ఈవెన్ మనం సేమ్ విపిసి లో 10.2.0.0 కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అట్లా అయితే, అప్పుడు మరి ఇష్యూ వస్తుంది కదా. అవసరం లేదు, ఎందుకంటే మీకు ఇంటర్నల్ ఆఫ్ చేసేది లోకల్ రౌట్ యాడ్ అయిపోతుంది యాక్చువల్. అంటే అది చూసుకుంటుంది, మన అవసరం లేదు, మనం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏమంటున్నారంటే మీరు ఇక్కడికి వచ్చి, సో లెట్స్ ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఇది ఉంది, ఇది ఇక్కడికి వచ్చి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ సైడర్స్ అని చెప్పి మీరు ఎక్స్ట్రా ఇంకోటి యాడ్ చేయాలంటారు, అంతే కదా? వేరేది కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, అప్పుడు ఆటోమేటిక్ అది చూసుకుంటుంది కదా, మనకేం సంబంధం. అంటే మళ్ళీ రౌటింగ్ ఎంత ప్రాసెస్ చేయకూడదు అంటే ఇప్పుడు 10.0 అంటే అదర్ దాన్ కదా, సో 10.2 కూడా దాంట్లో కలిపేసుకోదా అని నా ఉద్దేశం. మీరు ఇక్కడ ఇస్తే ఎందుకు కలుపుతుంది చెప్పండి, మీరు ఇక్కడ ఇచ్చేసారు అనుకోండి, బేసిక్ గా నాకు తెలుస్తుంది అనమాట, అడిషనల్ గా యాడ్ చేశారు వీళ్ళు అని తెలిసిపోతుంది బేసిక్ గా. సో కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ ఏం రాదు మీకు అక్కడ ఏం బేసిక్ గా. ఓకే, సో అది చూసుకుంటుంది, మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన ఏం లేదు యాక్చువల్ గా. చూసారా వచ్చేసింది, ఓకేనా? సో అప్పుడేమవుతుంది, 10.1 10.2 కాక ఏదైనా కూడా ఇటు వెళ్తుంది అనమాట. ఓకే, రౌటింగ్ టేబుల్స్ క్లియర్ అండి అందరికి? అర్థం కాకపోతే అడగాలి, ఓకేనా? సార్ ఇది ఇప్పుడు ఇక్కడ టార్గెట్ ఇస్తాం కదా సార్, అది నేమ్ తో సెట్ చేయొచ్చు ఇక్కడ రౌటింగ్ టేబుల్ దగ్గర.
ఏది కింద మీకు ఇంటర్నెట్ గేట్వే కనిపిస్తుంది అదే? నాకు అర్థం కాలేదు. అవును, ఇంటర్నెట్ గేట్వే అది యాడ్ అక్కడ చేసేటప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ మీరు ఏం చేయలేరండి, అక్కడ ఉన్నవి వాడుకోవాలంతే. బేసిక్గా ఎప్పుడు ఒకటే ఉంటుంది అక్కడ, ఇంటర్నెట్ గేట్వే, నాట్ గేట్వే ఇట్లా ఒకటే ఉంటుంది. వాళ్ళు ఇచ్చింది వాడుకోవడమే, దాంట్లో మనం ఇష్టం వచ్చింది ఇవ్వడం కుదరదు అక్కడ. నెక్స్ట్ అండి. So this route the tab Hello? gives us the how the routing is happening, right? అవునండి, మనకి మీకు చూపిస్తున్న రూట్స్ మనం చెప్తుంది జే రూట్ అలా చూపిస్తుంది. అంటే ఈ సబ్నెట్ కి లోకల్, ఈ సబ్నెట్ గేట్వే, ఈ సబ్నెట్ సంథింగ్ అదర్ గేట్వే, మొత్తం టేబుల్ ఇక్కడ చూపిస్తుంది అనమాట రూట్స్ అందరూ. అంతేనా? మీ ట్రాఫిక్ మీకు కొన్నిసార్లు మీకు ట్రబుల్ షూట్ చేయాల్సి వచ్చినప్పుడు, మీకు సర్వర్ కనెక్ట్ కాకపోతే మీరు ల్యాబ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మ్యూట్ చేయండి ప్లీజ్. మీకు మీ ల్యాబ్ చేసేటప్పుడు మీరు రెండింటి దగ్గర ప్రాబ్లం వస్తుందండి, మీకు విఎంఎస్ కనెక్ట్ కాకపోతే. జాగ్రత్తగా వినండి, ఓకే? ఒకటి వచ్చి మీకు రౌటింగ్ టేబుల్ ఇక్కడ సరిగ్గా ఇచ్చి ఉంటారు, మీరు ఇంటర్నెట్ గేట్వే సరిగ్గా ఇవ్వరు అనమాట, లేదా సబ్నెట్ యాడ్ అయి ఉండదు దీనికి, ఓకే? అది ఒకటి. రెండోది ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్స్ అన్నమాట. ఈ రెండింటి దగ్గర మీకు ప్రాబ్లం వస్తుంది. సెక్యూరిటీ గ్రూప్స్ ఇంకా టైం ఉంది, ఇక్కడ ఎత్తుక్కోవాలి. సో రౌట్ టేబుల్ అనేది సింపుల్ గా ఏంది, ఎటు నుంచి ఎటు పోవాలని చెప్పేది మీకు రౌట్ టేబుల్. ఎస్, క్వశ్చన్స్? అచ్చా, ఇక్కడ మీరు 0.0.1 ఇచ్చారు కదా. సపోజ్ నాకు ఓన్లీ 10 మాత్రమే ఇవ్వాలి, 10 మాత్రమే అలౌ చేయాలనుకోండి, అప్పుడు రిక్వైర్మెంట్ ఎలా చేస్తాం? సో దానికి ఒక పని చేద్దాం, మనం ఏం చేద్దాం అంటే విపిసి పీరింగ్ ఇవి అయ్యేదాకా ఆగండి, ఒక ఐడియా వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు కొంచెం ఎర్లీ మీకు, ఇప్పుడు చెప్పిన వర్కౌట్ కాదు. సో మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే రేపు విపిసి పీరింగ్ గురించి మాట్లాడతాం. అటువంటప్పుడు నేను ఎక్స్ట్రా రౌట్స్ యాడ్ చేస్తాను అక్కడ మీకు, ఓకే? వేరే రౌట్స్ యాడ్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి అలా ఆ మైండ్ అలాగే ఆ థాట్ మైండ్ లో పెట్టుకోండి. ఓకే సార్. సో 0.0.0 చెప్పండి. సో కమ్యూనికేషన్ టువర్డ్స్ ఇంటర్నెట్ గేట్వే అంతేనంటారా, లేదా లోపల ఇన్వర్డ్ కూడా అంటే ఇంకా చాలా చేయొచ్చండి రౌటింగ్ టేబుల్లో. ఫస్ట్ 2 రౌట్స్ ఉన్నాయి, 10.1 10.2 ఉంది. అదేంటి, విపిసి లోపల ట్రాఫిక్ అంతా కూడా. ఇప్పుడు నేను ఏ సర్వర్ స్టార్ట్ పెట్టినా కూడా, దీంట్లో ఏ డివైస్ పెట్టినా కూడా ఇట్ కెన్ స్టార్ట్ విత్ 10.1 కానీ 10.2 తో స్టార్ట్ అవుతుంది అంతే. ఇంకా చెప్పాలంటే అసలు తీసేస్తాను కదా, అనవసరం, ఇది కన్ఫ్యూజన్ దారి తీయడం తప్ప ఏం లేదు 10.2 పెడితే. సో మీకు ఏదైనా సరే మీకు ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మన జియో ఇక్కడికి వచ్చి, సో నేను ఒక 10 సర్వర్లు పెట్టాను అనుకోండి, దీని లోపల 10 సర్వర్లు పెట్టినప్పుడు, 10 కాదు 100 సర్వర్లు పెట్టినప్పుడు కూడా మీకు ఏమవుతుందంటే ఇట్ విల్ స్టార్ట్ విత్ 10.1 కదా. సో ఆ 10.1 అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ లోకల్ రౌట్ వచ్చేస్తుంది. ఈ లోకల్ రౌట్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట మీకు. ఏది నేను చూపించిన లోకల్ రౌట్. అది కాకుండా ఏదైనా కూడా మీకు ఈ రౌట్ వాడుకుంటుంది. అక్కడ మీరు ఇంక చేయాల్సింది ఏం లేదు. ఎస్, క్వశ్చన్స్ అడగండి. హర్షర్, ఇది మొత్తం విపిసి స్కోప్ కదా, మనం మొత్తం ఎంటైర్ విపిసికి ఇస్తున్నాం మనం దీన్ని, అవైలబిలిటీ జోన్ అంతే కదా? నో, ఎంటైర్ విపిసి. ఎస్. నెక్స్ట్ సార్, ఇప్పుడు విపిసి క్రియేట్ చేసేటప్పుడు మనం సబ్నెట్ 16 ఇచ్చాము. విపిసి క్రియేట్ చేసేటప్పుడు సబ్నెట్ అక్కడ /16 ఇచ్చాము. నేను సబ్నెట్ 24 ఇచ్చాను, 16 కాదు. విపిసి క్రియేట్ చేసేటప్పుడు 16 ఇచ్చాను. 16 ఇచ్చారు. ఇన్ కేస్ మన సబ్నెట్ క్రియేట్ చేసేటప్పుడు మన 3 సబ్నెట్స్ క్రియేట్ చేసినాము, దానిలో ఒకదానికి ఎక్కువ ఐపీలు కావాలి. సో మనం అక్కడ 16 ఇచ్చుకోవచ్చు ఒక సబ్నెట్. అట్లా కాదు కదా, మీరు 16 ఇస్తే ఏమవుద్దంటే మొత్తం అన్ని ఒకే సబ్నెట్ కి వచ్చేస్తాయి. సో కాబట్టి మీరు సబ్నెటింగ్ చదవాలండి, సబ్నెటింగ్ చదివి దానికి అనుగుణంగా చేసుకోవాలి మీకు. సో నేను 24 ఇచ్చాను, అప్పుడు మీకు ఏమవుతుంది, నాకు 24 ఇచ్చినప్పుడు నాకు ఎన్ని ఐపీలు వస్తాయి, సో 256 ఐపీస్ వస్తాయి. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే సబ్నెటింగ్ మార్చుకోవాలా, కానీ /16 ఏమో. /16 ఇస్తే ఏమవుతుందంటే మీకు మొత్తం ఉన్న 65,000 ఐపీలు ఒకే అవైలబిలిటీ జోన్కి వెళ్ళిపోతాయి. దట్స్ ఎ బ్యాడ్ ప్రాక్టీస్, ఓకేనా? మనం 16ని విడగొట్టుకుంటాం, సబ్నెటింగ్ చేసుకొని, సబ్నెట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని ఐపీలు ఉన్నాయో దానికి తగినట్టుగా మీరు సబ్నెటింగ్ క్రియేట్ చేసుకోవాలి. నిన్నటి వీడియో చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్. హలో హర్ష గారు, చెప్పండి. ఇక్కడ 0.0 ఇచ్చారు కదా మీరు, అంటే ఫ్రమ్ అదర్ విపిసి నుంచి కమ్యూనికేషన్ వెళ్తుందనా? మెయిన్ పర్పస్ ఏంటి? అసలు నేను వేరే విపిసి గురించే మాట్లాడలేదండి ఇప్పుడు దాకా, నేను ఒకే విపిసి గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో రిలయన్స్ జియో అనే విపిసి బయటికి వెళ్ళాలి అంటే మీకు 0.0 యాడ్ కావాలి, 10 కాకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 విపిసిలు ఉన్నాయి యాక్చువల్ గా, ఓకే? ఇమాజిన్ దిస్ ఇస్ ఎ విపిసి, ఇది ఇంకో విపిసి, అలాగే
మీకు ఇంటర్నెట్ ఇక్కడ ఉంది, ఇది ఇంటర్నెట్ అనుకోండి, ఇది విపిసి అనుకోండి, ఇది విపిసి అనుకోండి. ఓకేనా? సో మీ ఈ 10.1 రౌట్ ఏం చేస్తుందంటే లోపలే కమ్యూనికేషన్ సర్వర్లకి. అది కాకుండా మీకు ఇంకో విపిసి పోవాలన్నా ఏది పోవాలనుకున్నా కూడా ఈ రౌట్ వాడుకుంటుంది. 10. సింపుల్ గా అండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 10.1 కానీ ఏ విపిసి ఏ ఐపీ అడ్రస్ అయినా ఇది తీసుకొని వెళ్తుంది. అది వెళ్ళేది యాహూ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఇట్స్ లైక్ అవుట్ గోయింగ్ అని చెప్తున్నారా? అవుట్ గోయింగ్ కమ్యూనికేషన్. ఓకే, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ అండి, రౌటింగ్ టేబుల్ అర్థం కాలేదా? ఎస్. హలో హర్ష గారు. ఎస్. హలో. రౌటింగ్ టేబుల్లో 3 సబ్నెట్స్ యూజ్ చేసాం కదా, ఇంటర్నల్ గా 3 సబ్నెట్స్ కమ్యూనికేట్ అవుతాయి. మనం ఏం చేస్తామంటే రూటింగ్ టేబుల్లో ఒక సబ్నెట్ ఇచ్చి ఫస్ట్ సబ్నెట్ యాడ్ చేసి సెకండ్ సబ్నెట్ ఇవ్వకుండా ఉంటే కమ్యూనికేట్ అవుతుంది సెకండ్ సబ్నెట్ కి. మీరు చేసి చూడండి ఫస్ట్, రేపు చెప్పండి నాకేమవుద్దు. ఓకేనా? సో ఇంకా టైం ఉంది, దానికోసం వెయిట్ చేయండి. ఇక్కడ వరకు అయిందా? ఇక్కడ వరకు క్వశ్చన్ అడగండి ఫస్ట్. అది ఏమవుద్ది ఏదని తర్వాత, దానికి ముందు మీరు టెస్ట్ చేసి నాకు చెప్పండి. ఓకే, సో దీన్ని చెప్పండి. ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఉందా? విపిసిలో సిఐడిఆర్ డబుల్ ఇచ్చామనుకోండి సార్, జస్ట్ ఐపీ అడ్రస్ స్పామ్ పెంచడానికి అంటే ఎక్కువగా ఉండడానికి సార్ అది. మామూలుగా అయితే 2 సైడర్లు ఇవ్వరండి. ఓకేనా? సో /16 ఇస్తే మీరు ఒక విపిసిలో 65,000 డివైస్ ఏం పెడతారు? సో పెట్టరు. కాకపోతే ఇంతకు ముందు ఏమైందంటే ఈ ప్రాబ్లం ఇది సాల్వ్ చేయడానికి కాదు. ఇంతకు ముందు ఏంటంటే మీరు పొరపాటున /16 కాకుండా చాలా మంది పొరపాటున /24 క్రియేట్ చేశారు విపిసిని. అది వచ్చిన ఇబ్బంది. దానివల్ల ఏమైంది, తర్వాత రిలీజ్ అయ్యారు అరే అని చెప్పి. అప్పటికి ఆల్రెడీ 100 సర్వర్లు డిప్లాయ్ చేస్తున్నారు దాంట్లో, ఇంకేం చేయలేరు యాక్చువల్గా. వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం అది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ అండి. ఎస్, మీరు ఏందో శ్రీలంక నుంచి మాట్లాడుతున్నట్టు నాకు. లేదు, ఇది మీరు 0.0 డిఫైన్ చేశారు అంటే అవుట్ ఫ్లో వచ్చేసి ఈ ఐపీ నుంచి వెళ్ళాలి అని చెప్పారు. బట్ ఇప్పుడు ఇన్కమింగ్ కూడా అదే యాక్సెప్ట్ చేస్తుందా? అంటే లైక్ ఇన్కమింగ్ ఏ సర్వర్ కి రావాలన్నా ఈ ఇంటర్నెట్ గేట్వే నుంచి వస్తుందా? అవును, ఇంటర్నెట్ గేట్వేకి వచ్చే వస్తుంది. బయట నుంచి వచ్చే ట్రాఫిక్ ఏదైనా కూడా ఇంటర్నెట్ గేట్వేకి వచ్చి అక్కడి నుంచి మీకు ఇంటర్నల్ వస్తుంది, లోపలికి వస్తుంది. అంటే ఇప్పుడు లోకల్ 10.0 కాకుండా వేరే సపోజ్ 10.5 సంథింగ్ ఉన్నాయి. దానికి విపిసి పీరింగ్ అర్థం కావాలి మీకు, రేపటిదాకా ఆగండి. నెక్స్ట్ హర్ష, ఇక్కడ మీరు 3 సబ్నెట్ క్రియేట్ చేస్తారు కదా, we can make it as a 2 as a public and 1 as a private. సో పబ్లిక్ ప్రైవేట్ లో వచ్చేదాకా ఆగండి, మీకు వచ్చి మిగతా వాళ్ళకి రాదు అది, కాబట్టి అది వచ్చేదాకా ఆగండి. ఓకే. నెక్స్ట్ సార్, ఇది 0.0.0.0 అది /0 ఇచ్చారు కదా, అంటే బయట నుండి ఎవరైనా యాక్సెస్ చేయొచ్చానా? బయట అదంతా వదిలేయండి, మీరు అవన్నీ ఆలోచించకూడదు. బయటకు వెళ్తుందా లోపలికి వెళ్తా అది కాదు మీరు ఆలోచించాల్సింది. ఓకేనా? మీరు ఒక ఇల్లు తీసుకోండి, ఒక ఇల్లు తీసుకోవాలనుకోండి, ఒక ఇంట్లో 4 రూములు ఉన్నాయి. ఓకే, 4 రూముల్లో ఒక రూమ్ లో నాన్న, ఒక రూమ్ లో అమ్మ, ఒక రూమ్ లో అన్న, ఇంకో రూమ్ లో చెల్లి ఉన్నారు అనుకుందాం యాక్చువల్ గా. ఓకే, వాళ్ళందరూ కమ్యూనికేట్ చేసుకోవాలా? వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవాలంటే వాళ్ళు మెయిన్ గేట్కి వెళ్ళి వెనక్కి రావాలా? అవసరం లేదు కదా, ఇంటి లోపల. అది ఇల్లు అనేది విపిసి అనుకుంటే ఆ 4 రూములు సబ్నెట్ అనుకోండి. ఒక్కొక్క రూమ్ లో ఉన్న నాన్న అమ్మ వీళ్ళందరూ 4 వర్చువల్ మెషిన్స్ అనుకోండి. అవన్నీ కూడా లోకల్ రౌట్ వాడి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఓకేనా? ఇప్పుడు పోయి బజారుకి పోయి కూరగాయలు తేవాలి. ఓకే, మీకు ఇంట్లో ఉండే చేయగలం అది? సో కాదు, బయటికి వెళ్ళాలా. సో మెయిన్ గేట్ దాటాలి. సరే, బయటికి కూరగాయలు కాదు చికెన్ తేవాలి, లేదు బయటికి పోయి కూల్ డ్రింక్ తెచ్చుకోవాలి, లేదు బయటికి పోయి జాబ్కి వెళ్ళాలి. మీరు ఏ చేయాలన్నా కూడా గేట్ దాటాలిగా. అవును, అదే 0.0/0 అంటే అర్థం. ఓకే, బయటికి అని కాదు, ఇంట్లో కాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మెయిన్ గేట్ దాటాలి. అలాగే విపిసి లోపల కాకుండా ఎక్కడికి పోవాలి, అది బయటగా ఉండొచ్చు, పక్క విపిసికి అయి ఉండొచ్చు, వెనక విపిసి అయి ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. విపిసిలో కాకుండా విపిసి బయట ఏ ట్రాఫిక్ అయినా కూడా మీకు ఆ రౌట్ వాడుకోవాలని చెప్తాను. రేపు పీరింగ్ చెప్పేటప్పుడు ఏం చేస్తాను, ఇంకో విపిసికి పోవాలన్నప్పుడు ఏం చేస్తాను, మనం రౌట్స్ మారుస్తాం అక్కడ, అది మీకు రేపు అర్థం అవుతుంది. ఓకేనా? అంటే హర్ష గారు, అంటే ఇంటర్నెట్ గేట్వే పోయే ముందే రౌటర్ తో కమ్యూనికేషన్ అవుతుందని చెప్తున్నారు కదండి. ఈ పిక్చర్ లో మీకు చూపించాను కదా యాక్చువల్ గా, ఈ పిక్చర్ లో మీకు చూపించాను. ఈ రౌటర్ మీకు బయట కనిపించదు యాక్చువల్ గా, మీకు ఎవరికి తెలియదు యాక్చువల్ గా.
సో కానీ ఏంది ఇంటర్నల్ గా కమ్యూనికేషన్ అంటే విపిసి లోపల కమ్యూనికేషన్ అంతా కూడా దీనికే వస్తుంది, ఏదైనా కూడా దీని ద్వారా అయిపోతుంది. బయటికి వెళ్ళాలంటే మాత్రమే ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తుంది. ఓకే. ఓకే ఫైన్ దెన్. ఎనీ క్వశ్చన్స్ అండి? ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను డౌట్ అడిగితే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనే యాటిట్యూడ్ ఉండకూడదండి. నాకు డౌట్ ఉంది, నేను అడుగుతాను. అది తప్పైతే నేనే తిడతాను, దాని గురించి ఇబ్బంది లేదు. సో గురువు చేత తిప్పించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సో కానీ అడగకుండా ఉండిపోకూడదు, ఖచ్చితంగా అడగాలన్నమాట. లేదంటే అది ఎప్పుడు అవతల వాళ్ళు ఏమనుకుంటారని మీకు అనవసరం అది. సో నాకు నాలెడ్జ్ వచ్చిందా లేదా అదే నాకు ముఖ్యం. సో కాబట్టి డౌట్ ఉన్నప్పుడు అడగండి. అది ఒకవేళ వ్యాలిడ్ డౌట్ వ్యాలిడ్ డౌట్ కాకపోతే అది వ్యాలిడ్ కాదండి, లేదా తర్వాత చెప్తానండి, ఇది చెక్ చేయండి నేను చెప్తాను. సో అక్కడ చిన్న పోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. నాలెడ్జ్ కావాలంటే ముందు మన పని జరిగిపోవాలి. మన పని జరిగిపోవాలంటే సో సామధాన దండోపాయాలు వాడి మన పని మనం చేసుకోవాలి. ఓకే మీరు వాడుతున్నారు కదా, అంటే ఏం వాడుతున్నారండి? 10 సబ్జెక్ట్స్ వాడుతున్నారు కదా, /16 అని ఇచ్చారు కదా ఇప్పుడు మీకు. 24 ఇస్తే అలా ఇస్తే ఏమైతే నాకు ఎలా తెలుస్తుంది, ఏది ఇవ్వాలి మనకి ఎలా తెలుస్తుంది? దానికి నేను చెప్పిన సబ్నెటింగ్ చదవాలి మీరు. యాక్చువల్గా /16 అంటే ఎన్ని ఐపీలు వస్తాయి, దాన్ని ఎలా విడగొట్టాలి, ఏమవుతుందని నిన్న సబ్నెటింగ్ జరిగితే అర్థం అవుతుంది. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంది, సబ్నెటింగ్ చదవాలి. ఎందుకంటే 16 ఒక నిమిషం 16లో భాగాలు 24 అండి. కానీ 24 చేయాల్సిన రూల్ ఏం లేదు. నేనేం చెప్పాను, 26 చేయొచ్చు. 24 చేస్తే నీకు ఎన్ని ఐపీలు వస్తాయి, 250 ఐపీలు వస్తాయి. నాకు వద్దు 100 కావాలనుకుంటే 25 చేయండి, అది సబ్నెటింగ్. అది చదివితే మనకి ఎన్ని ఐపీ అడ్రస్ కావాలో దాన్ని బట్టి మనం అలా చేసుకోవాలండి. ఎస్, అది ఎన్ని కావాలని చెప్పి పైన చెప్తారు, ఆర్కిటెక్ట్ చెప్తాడు ఏమేం కావాలని చెప్పి. ఓకే. వన్ డౌట్, ఇప్పుడు మనం 26 చేస్తే 100కి అయిపోతుంది కదా, అంటే ఇంకా 255 కదా, అంటే 100 అయిపోయిందంటే 155 వేస్ట్ అయిపోయినట్టే ఇంకా. అది ఎందుకు వేరే దానికి వాడుకుంటాం, వేరే ప్రాజెక్ట్కి వాడుకుంటాం, ఎందుకు వేస్ట్ అండి? అలా కాదు. ఇప్పుడు మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10.1.024 నాకు అర్థమైంది. లెట్ మీ షో యూ సంథింగ్. ఓకే, మనం ఎక్స్ట్రా ఓ సబ్నెట్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో నేనేం చేస్తాను, 4వ సబ్నెట్ క్రియేట్ చేస్తాను. ఓకే, 4వ సబ్నెట్ లో నేనేం చేస్తాను, నాకు సగం ఐపీలే కావాలి, /24 కాదు 25 ఇస్తాను. దానికి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో క్లాస్ ఎక్స్టెండ్ అవుతుందండి, బీ ప్రిపేర్ ఫర్ దట్. సో ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి సో నేనేం చేస్తాను 10.1 కదా, ఇక్కడ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను 10.1.4 అయిపోయింది, 5 కదా, 5.0 అంటాను. 5.0 ఇచ్చి నేనేం చేస్తాను, నాకు ఎన్ని కావాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నాకు ఇది 126 సెలెక్ట్ చేస్తానండి. 126 సెలెక్ట్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే నేను ఇవ్వాల్సింది ఏమి ఇవ్వాలంటే, ఇప్పుడు ఎండింగ్ ఐపీ అడ్రస్ వచ్చి 127 అనమాట. చూడండి నేను ఏం చేస్తానంటే, లెట్ మీ షో ఇట్. ఇక్కడికి వచ్చి ఐపీ అడ్రస్ ఏం చేస్తాను, జియో ఉంది కదా, 4 ఉందా, 4 క్రియేట్ చేస్తానండి, 5 కాకుండా. సరే 5 చేద్దాం, ఏమైంది, క్రియేట్ అని ఇచ్చి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సబ్నెట్ 4 అని ఇచ్చి. ఓకే, మీకు కావాలంటే ఒకే ఫస్ట్ అవైలబిలిటీ జోన్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక అవైలబిలిటీ జోన్ లో మల్టిపుల్ ఉండొచ్చు అండి, అదేం రూల్ ఏం కాదు. ఒకే సబ్నెట్ చూడు 1 తీసుకుంటున్నాను నేను. 1 తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి 10.1.5.0/25 అంటాను అని క్రియేట్ అన్నాను అనుకోండి, మీకు క్రియేట్ అవుతుంది. ఓకే, మీకు రైట్ సైడ్ లోకి వచ్చామనుకోండి, ఇక్కడ మీరు చూసారనుకోండి. ఓకే, సో మీకు దీని పేరు ఇక్కడ ఐపీలు కూడా చూపించాలండి, యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఐపీస్ అని. బట్ చూద్దాం, అవైలబుల్ ఐపీ అడ్రస్, ఇది తీసుకుంటాను. ఈ రౌటింగ్ టేబుల్ డిఫాల్ట్ సబ్నెట్ తీసి పారేద్దాం అండి. ఓకే, సో మీరు చూసారు అనుకోండి, ఇక్కడ సరే కిందకు వచ్చాను అనుకోండి, సబ్నెట్ 4 ఎన్ని ఐపీలు ఉన్నాయి, 123 ఉన్నాయి. ఇప్పుడు మీరేమంటారు, మిగిలిపోయినాయి కదా సార్, ఐపీలు వేస్ట్ కదా అని మీరు క్వశ్చన్ అనమాట ఇక్కడ. ఓకే, ఎక్కడితో అయిపోయింది, 127తో అయిపోయింది కదా. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో సబ్నెట్ 5 అని ఇచ్చి ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తాను, జియో అని ఇచ్చి సో ఇక్కడికి వచ్చి
దీని ఏమంటాము మనం మళ్ళీ నేను 1A అని ఇచ్చి ఈసారి ఏం చేస్తానంటే చూడండి 10.1.5.127/25 అని ఇచ్చారు అనుకోండి బేసిక్ గా మీకు. ఓకే, సో ఇదేమవుతుంది మీకు మిగతా ఐపీలు వస్తాయి అనమాట. అంటే ఇక్కడ తీసుకోవట్లేదు, ఎందుకు అంటే మనకి ఏంటంటే కొన్ని ఐపీలు దీని ఏమంటారు ఇక్కడ నుంచి తీసుకుందాం అండి. 127 ఇద్దాం. 127 ఇచ్చినప్పుడు మీరు చూసారు అనుకోండి ఏమవుతుందంటే ఇక్కడ నేను ఇంకా చిన్న సబ్నెట్ తీసుకుంటాను దీనికంటే. ఫర్ ఎగ్జాంపుల్ 62 తీసుకున్నాను అనుకోండి. ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ మీరు చూసారంటే 26 వచ్చింది యాక్చువల్గా, బట్ 127 నుంచి తీసుకొని ట్రై చేయాలి యాక్చువల్గా మీకు. 127 నుంచి నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ యూజ్ అయిపోయింది కదా, 128 తీసుకోవాలండి. ఐ థింక్ 128 తీసుకున్నాను అనుకోండి, వచ్చిందా? సో క్రియేట్ అంటాను. ఇప్పుడు అయిపోయిందా? ఒకే సబ్నెట్ ని 2 భాగాలు చేశాను చూడండి. అవునా? ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందండి? ఓకే. హర్ష, వన్ డౌట్. ఇప్పుడు మనం ఇన్ని సబ్నెట్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, సో ఇప్పుడు దీనికి మనకి బిల్లింగ్ ఎలా పడుతుంది? ఐదర్ ఎలా యూజ్ చేస్తే బిల్లింగ్ పడుతుందా, క్రియేట్ చేసుకున్నాక బిల్లింగ్ పడుతుందా? ఇది మీరు నిన్న మొన్న క్లాస్ లో ఉన్నారా? ఉన్నానండి. సో నేను ఏం చెప్పాను, విపిసికి సబ్నెట్స్ కి చార్జెస్ లేవని చెప్పాను కదా. ఓకే, అక్కడతో క్లియర్. ఇప్పుడు రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసాం మనం, దానికి కూడా బిల్ లేదండి. ఓకే. దాని తర్వాత సెక్యూరిటీ గ్రూప్, దానికి కూడా బిల్ లేదండి. దాని తర్వాత కీపేర్, దానికి కూడా బిల్ లేదండి. ఓకే, సో వెయిట్ చేయండి, నేను లాస్ట్ లో చెప్తాను దేని బిల్ ఉందో. వెయిట్. చలో నెక్స్ట్ మనం ఏం చేద్దాం. ఓకే ఫైన్. సో ఫ్యూచర్ లో మనం ఒక సబ్నెట్ లో ఐపీ రేంజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే చేయొచ్చా? ఆప్షన్ ఉందా? నెక్స్ట్ సబ్నెట్ క్రియేట్ చేసుకోవడమే సార్. అంతే, చేయలేరంటే అది అర్థం అదే కదండి. మీరు కుడి పక్క పోలేరు అంటే ఎడం పక్క పోమనేగా. రైట్ సార్ ఒక్క నిమిషం, అది మీరు ఆర్కిటెక్చర్ విపిసి ఒకసారి డయాగ్రామ్స్ చూపించండి సార్. ఇది ఇక్కడ గూగుల్లో తీసుకునేది. ఇక్కడ ఇది ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, 2 డిఫరెంట్ విపిసిస్. నో, 2 సబ్నెట్లు అండి. విపిసి అనేది ఇక్కడ పైన. సో ఇదంతా ఒక విపిసి. విపిసి లోపల ఇదంతా ఒకే అవైలబిలిటీ జోన్. ఒక అవైలబిలిటీ జోన్ లోపల ఇదొక సబ్నెట్, ఇది ఇంకో సబ్నెట్. ఆరెంజ్ ఓ సబ్నెట్, బ్లూ ఓ సబ్నెట్. మీరు ఇంకో అవైలబిలిటీ జోన్ కూడా పెట్టుకోవచ్చు, అక్కడ కూడా ఇదే రౌటర్ పనిచేస్తుంది. దట్స్ ఇట్ గైస్. సో స్మాల్ డౌట్, అసలు యాక్చువల్లీ మనకి /16 ఇవ్వగానే ఆ రేంజ్ మొత్తం ఆ కింద 65,000 వస్తాయి కదా, అసలు ఇంత సబ్నెట్ ఇవన్నీ అవసరమా? ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈ మొత్తం అన్ని సబ్నెట్లు కూడా మళ్ళీ ఆ 65,000 లోనే అవుతుంది కదా. 10.1.1. మీ పాయింట్ వ్యాలిడే. దాన్ని ఎలా పోల్చుకోవచ్చు అంటే, ఓ పని చేసి మనం అంతా మనుషులమే కాబట్టి మనం కూడా జైల్లో ఖైదీలందరినీ మన పక్కన కూర్చోబెట్టుకొని పడుకోబెట్టుకోం కదండి, మా ఇంట్లో ఉండండి అని. అవునా కదా? సేమ్ విపిసి లోనే కదా ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ మీ సర్వర్స్ కదా. నిజమే, మీరు ఆలోచించండి. సో మనంతా మనుషులమే కదా, ఎందుకు మనం ఒక హంతకుడు ఉన్నాడు అనుకోండి, అతను జైల్లో ఉన్నాడు, అతను ఎందుకు రిలీజ్ చేయకుండా జైల్లో పెడుతున్నాం? వాట్ ఈస్ ద రీజన్? మనుషులు సెక్యూరిటీ కోసం బయటకు వస్తే ఇంకేం చేస్తాడని భయం. అవునా? అలాగే ఒక విపిసి లోపల ఒక రేంజ్ ఆఫ్ సర్వర్స్ కాదు కదా, మీకు వెబ్ సర్వర్స్ ఉంటాయి, యాప్ సర్వర్స్ ఉంటాయి, డిబి సర్వర్స్ ఉంటాయి, ఫైల్ సర్వర్స్ ఉంటాయి, బొచ్చెడ్ సర్వర్స్ ఉంటాయి. సో కాబట్టి ఒకదాని కమ్యూనికేషన్ ఉండకూడదు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని ఇంటర్నెట్ ఎక్స్పోజ్ అయి ఉంటాయి, కొన్ని ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ కాకుండా ఉంటాయి. పబ్లిక్ సబ్నెట్స్ అని, ప్రైవేట్ సబ్నెట్ మళ్ళీ మాట్లాడతాం నాట్ అప్పుడు. చాలా సెక్యూరిటీ చాలా ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తాం, ఇప్పుడు వెబ్ సర్వరు, యాప్ సర్వరు, డిబి సర్వర్ అండి. మామూలుగా 3 tier అప్లికేషన్ ఏంటంటే, మీకు ఇది వచ్చి వెబ్ సర్వరు, ఇది వచ్చి యాప్ సర్వరు, ఇది వచ్చి డిబి సర్వరు. మీకు వెబ్ యాప్కి రావాలా, యాప్ డిబికి రావాలా, ఇట్లా రాకూడదు. ఇప్పుడు నేను అన్ని ఒకే దాంట్లో పెట్టాను అనుకోండి, ఉదాహరణ కమ్యూనికేట్ అయిపోతాయిగా, అది ప్రాబ్లం కదా నాకు. సో అందుకని మనం ఏంటంటే ప్రాపర్ గా సబ్నెట్స్ తీసుకొని విడగొడతాం యాక్చువల్గా సెక్యూరిటీ కోసం అండ్ ఈజీ మెయింటెనెన్స్ కోసం. ఓకే, ఎస్. ఆ రౌటింగ్ టేబుల్లో మనము 0.0.0 ఇస్తే మొత్తము బయటికి వెళ్ళడానికి అన్నారు కదా, బయటికి వెళ్ళడానికి కూడా మనం రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చా? కొన్ని మాత్రమే వెళ్ళొచ్చు అని చెప్పేసి అట్లా పెట్టచ్చు? వెయిట్ చేయండి, చిన్నగా తెలుస్తుంది, వెయిట్ చేయండి. ఓకే ఓకే నెక్స్ట్
దట్స్ ఇట్, ఆగండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ రౌటింగ్ టేబుల్స్, ఇది రౌటింగ్ టేబుల్స్ అండి. రౌటింగ్ టేబుల్స్ తర్వాత మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి, ఓకే, సో రౌటింగ్ టేబుల్స్ అంతా అయిపోయినాక మనం ఏం చేస్తామంటే కిందకి వచ్చి సెక్యూరిటీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తామండి. నా సెక్యూరిటీ గ్రూప్ గురించి సపరేట్ గా క్లాస్ ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు స్ట్రైట్ గా నేను ఏం చేస్తున్నానో అది కళ్ళు మూసుకుని ఫాలో అయిపోవడమే. ఎందుకు ఏమిటి అని నేను సెక్యూరిటీ గ్రూప్స్ లో చెప్తాను. పేరు వచ్చి నేను ఏమంటాను, జియో అలౌ ఆల్ అనివ్వండి. ఓకే, రియల్ టైంలో ఇలా చేయొద్దు, బై ద వే నేను ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాను. సో రియల్ టైంలో ఇలాంటివి చేయకూడదు, ఇది టెస్టింగ్ కాబట్టి. వచ్చి మీరు ఇన్బౌండ్ అవుట్బౌండ్ మీరు చేయాల్సింది ఏం పని లేదు. సో ఇక్కడ ఏం చేస్తాను, యాడ్ ఇన్బౌండ్కి వచ్చి నేనేం చేస్తాను, ఎనీవేర్ అని ఇచ్చి బేసిక్గా ఓకే సేవ్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇచ్చేయండి. దట్స్ ఇట్. ఓకే, ఇన్బౌండ్ లో మీకు చూస్తే అంత A to Z గా ఉందన్నమాట. మొత్తం అలౌ చేస్తున్నాం యాక్చువల్గా సోర్స్ అని చెప్పి. సో ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఇక్కడ టీసీపీ నేనంటే ఇక్కడ సారీ ఇక్కడ ఆల్ ట్రాఫిక్ ఇవ్వాలండి. ఆల్ ట్రాఫిక్ ఇచ్చేయండి, ఇచ్చి సేవ్ చేయండి. ఓకే, కింద అదే ఉందిగా ఆల్ ట్రాఫిక్. ఓకే, గుడ్. అవుట్ బౌండ్ ఎందుకు ఏమిటి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, సో ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్రియేట్ కీ పేర్. యాక్చువల్గా కీ పేర్ అనేది దీనికి విపిసికి సంబంధం లేదండి. ఇది ఏంటంటే మనకి AWS లో EC2 కోసం. దానికోసం ఏం చేస్తాము, ఇక్కడికి రండి, సర్వీసెస్కి వచ్చి మీకు వచ్చి EC2కి రండి. EC2కి వచ్చి ఏం చేయొచ్చు, EC2కి వచ్చి లెఫ్ట్ సైడ్ లో మీకు ఇక్కడ కీ పేర్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నా కల్లో కీ పేరు ఉంటుంది, మీరు క్రియేట్ చేయాలి. యాక్చువల్గా మీకు చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలని. మీరు ఒక కీ పేరు క్రియేట్ చేసి ఎప్పటికీ వాడుకోవచ్చు అండి. ఈ కీ పేరు ఎప్పుడో క్రియేట్ చేసిన సంవత్సరం ముందో 2 సంవత్సరాల ముందో ఇంకా వాడుతూనే ఉన్నాను. సరే, ఇక్కడికి వచ్చి క్రియేట్ కీ పేర్ అనండి. క్రియేట్ కీ పేర్ అన్నప్పుడు మీకు పెమ్ పీపీకే అని 2 వస్తాయి యాక్చువల్గా. ఓకేనా, మీరు విండోస్ ఈ పుట్టి వాడుతున్నారంటే పీపీకే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే పెమ్మే డౌన్లోడ్ చేయండి, మీరు పీపీకే చేయొద్దు. ఓకేనా, నేనేమంటాను, ఏదో పేరు ఇచ్చుకోండి, B24 అని ఇచ్చి క్రియేట్ కీ పేర్ అంటే ఇది ఏం చేస్తుందంటే ఒక పబ్లిక్ కీ క్రియేట్ చేస్తుంది, ఒక ప్రైవేట్ కీ క్రియేట్ చేస్తుంది యాక్చువల్గా. ఓకే, ప్రైవేట్ కీ మీకు ఇస్తుంది అనమాట. పెమ్ అన్న పీపీకే అన్న 2 ఒకటేనండి. మీకు చూడండి AWS B24 అని చెప్పి సేవ్ చేయండి యాక్చువల్గా. ఓకే, ఈ విధంగా కీ పేర్ క్రియేట్ చేయండి. నా ఎందుకు సార్ మనకి పీపీకే ఉంది కదా అంటే ప్రాబ్లం ఏంటంటే బై డిఫాల్ట్ గా మనం ఇప్పుడు సర్వర్ కనెక్ట్ అవ్వాలనుకోండి, మనకేం అవసరం అవుతుందంటే యాక్చువల్ ఇక్కడ మనకి ఈ పెమ్ కీ కావాలా. ఓ పని చేద్దాం, దాన్ని అట్లే పెట్టేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు చూసినట్లయితే, నెక్స్ట్ స్టెప్ వచ్చి డిప్లాయ్ ఏ T2 మైక్రో ఇన్స్టెన్స్ అండ్ కనెక్ట్ టు ఇట్ యూజింగ్ ప్రైవేట్ కీ అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ EC2కి వెళ్దాం. EC2కి వెళ్ళి నేనేం చేస్తాను, మీకు 2 వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తా, ఒక్కొక్కటి డిఫరెంట్ సబ్నెట్ లో పెడతాను యాక్చువల్గా. ఓకే, ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి Can you elaborate keys, please? వెయిట్ చేయండి కొంచెం, ఇంకా రాలా, దాన్ని మళ్ళీ మారుస్తాను అప్పుడు చెప్తాను. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, ఇక్కడ సెలెక్ట్ చేయండి యాక్చువల్గా AMIని సెలెక్ట్ చేసి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను అన్లెస్ స్పెసిఫై చేస్తే తప్పితే మీరు ఎప్పుడు కూడా అమెజాన్ లైనక్సే. సార్ మీరు విండోస్ వాడరా అంటే వాడతానండి, చాలా చాలా రేర్ గా వాడతాను. మొత్తం మీద కోర్స్ మొత్తం మీద ఒక 3-4 టైమ్స్ మాత్రమే విండోస్ వాడతాను, ఎక్కువ నేను లైనక్సే వాడతాను. సో కాబట్టి మీరు కూడా నాకు విండోసే వచ్చే ఎట్లా సార్ అంటే లైనక్స్ స్టార్ట్ చేయండి. నేను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, మీరు చదవడానికి ట్రై చేయండి. ఓకే, మీరు ఓన్లీ విండోస్ తెలుసు ఐ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ అంటే ఎవరు నమ్మరు. ఓకే, సో అలా వర్కౌట్ కాదనమాట. సో T2 మైక్రో ఆర్ T2 నానో సరిపోతుంది, నాకు ఫ్రీ ట్రైల్ లేదు కాబట్టి. మీ విషయంలో T2 మైక్రో తీసుకోవచ్చు అండి, నాకు ఫ్రీ ట్రైల్ లేదు, T2 నానో తీసుకుంటాను. తీసుకొని రిలయన్స్ జియో తీసుకొని
ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ సబ్నెట్ 1 అని సెలెక్ట్ చేస్తాను. సబ్నెట్ 1 అని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది అనేబుల్లో ఉంటుంది. కిందకి రండి. మీరు వదిలేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక ఐపీ తీసుకుంటుంది, లేదా మీరు ఇవ్వచ్చు అనమాట. 10.1.1.100 అంటాను. ఒకవేళ మీరు తప్పు ఐపీ ఇచ్చినప్పుడు చెప్తుంది. ఒకవేళ 2.100 ఇస్తే ఏమంటుంది చూడండి, ద ప్రైమరీ ఈజ్ నాట్ ఇన్ టైప్ ఉంటుంది యాక్చువల్గా. సో మనం డోంట్ వరీ అబౌట్ ఈ ఆప్షన్స్ గురించి ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. అప్పుడే మనం ఈసీటీకి పోయినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మనం ఇది నెట్వర్క్ క్లాస్. సో 10.1.1.100 తీసుకొని నెక్స్ట్ డిఫాల్ట్స్ పేరు ఏం చేస్తాను, సర్వర్ -1 కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ మనం క్రియేట్ చేసాము. సెక్యూరిటీ గ్రూప్ ఏది, జియో అలౌ ఆల్, అది సెలెక్ట్ చేయండి. రివ్యూ అండ్ దెన్ లాంచ్ అన్నప్పుడు అది మిమ్మల్ని కీ అడుగుతుందండి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇప్పుడు మనం ఇందాక కీ క్రియేట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే పబ్లిక్ కీ ప్రైవేట్ కీ అని 2 క్రియేట్ అయినాయి. యాక్చువల్గా మీకు 2 క్రియేట్ అయినాయి, పబ్లిక్ కీ ప్రైవేట్ కీ. సో పబ్లిక్ కీ ఇది అంటాను యాక్చువల్గా నేను, మీకు పబ్లిక్ కీ ప్రైవేట్ కీ అని 2 క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్ మీరు కీ పేరు క్రియేట్ చేసినప్పుడు. దాని పేరే కీ పేరు అందుకే. సో పబ్లిక్ కీ దీని పేరు, ఇది పబ్లిక్ కీ అంటాను, ఇది పబ్లిక్ కీ అంటాను. మీకు ఇంకోటి వచ్చి ప్రైవేట్ కీ అనమాట యాక్చువల్గా. సో ఇది వచ్చి మీకు ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీ ఇస్ నథింగ్ బట్ మీకు ఏ ఫార్మేట్ లో ఉంది యాక్చువల్గా, ఇది ప్రైవేట్ కీ ఇచ్చింది మీకు ఏంటంటే .pem ఫైల్లో వచ్చింది, .pem ఫైల్లో వచ్చింది అనమాట మీకు యాక్చువల్గా. ఓకేనా. సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ పబ్లిక్ కీ అనేది ఏంటంటే తాళం కప్పలాగండి. ఓకే, లాక్ లాగ్ అనమాట యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి మీలో ఇంకా తెలుగులో తాళం కప్ప అని తెలియకపోతే మరి సో లాక్ అన్నాం అనుకోండి, లాక్ అండ్ కీ అందాం. ఓకే. సో మనం ఏం చేద్దాం, ఈ పిక్చర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ పిక్చర్ తీసుకుని మనం ఏం చేయొచ్చు, లాక్ కీస్ అని తీసుకున్నాను అనుకోండి. నేను ఏమంటాను, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా పేస్ట్ చేసి ఓకే గుడ్. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, సో ఇక్కడ పబ్లిక్ కీ అనేది ఏంటి యాక్చువల్గా మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ పబ్లిక్ కీ అనేది బేసిక్గా మీకు లాక్ అండి, వేరేస్ ప్రైవేట్ కీ అనేది మీకు తాళం చెవి యాక్చువల్గా సింపుల్ గా చెప్పాలంటే. ఓకే. సో ఇప్పుడు ఏమవుద్ది, మీరు ఇక్కడ మెషిన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నేను లాంచ్ చేస్తున్నప్పుడు ఇలా ఈ కీ పేర్ సెలెక్ట్ చేసుకొని లాంచ్ అన్నాను అనుకోండి, ఏం జరుగుతుందంటే మీకు AWS మీకు ఒక మిషన్ క్రియేట్ చేస్తుంది. మిషన్ క్రియేట్ చేసి మీకు ఏం చేస్తుందంటే ఈ కీ అప్లై చేస్తుంది, ఈ తాళం అప్లై చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీనికి ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ పెమ్ కీ అంటే ఈ తాళం వాడి మనం చేయాలి, మీకు చేయాల్సి వస్తుంది. మీరు అయితే ఈ తాళం ఏ ఫార్మేట్ లో ఉంది, ఏ ఫార్మేట్ లో ఉందంటే .pem ఫార్మేట్ లో ఉంది. మనం నార్మల్ గా విండోస్ నుంచి మీరు ఒక లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ పుట్టి అని వాడతారండి, ఈ పుట్టి అని వాడతారు. సార్ ఇది ఎక్కడి నుంచి వస్తుంటే దయచేసి గూగుల్ చేయండి, మీరు AWS ట్రైనింగ్ వచ్చారు కాబట్టి మీరు పుట్టి డౌన్లోడ్ అంటే మీకు బొచ్చెడ్ సైట్లు వస్తాయి. ఓకే. బట్ ఎనీవే కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వస్తే నేను కీ మనం ఇవ్వాలి కదా, కీ కోసం SSH ఆత్కి వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీరు పెమ్ ఫైల్ సెలెక్ట్ చేయకూడదండి, పెమ్ ఫైల్ తో పని కాదనమాట, మనకి PPK ఫైల్ కావాలి. చూడండి PPK ఫైల్ కావాలి అంటే పుట్టి ప్రైవేట్ కీ అంటే ఈ AWS ని PPK గా మార్చాలి. అది మీరు ఎవరు అనొచ్చు అనమాట, ఆ మాత్రం నాకు ఇది చేయడం ఎందుకు, ఆల్రెడీ వాడు ఆప్షన్ ఇచ్చాడు కదా ఇక్కడ. సో మీరు కీ పేర్స్ ఉంది కదా, కీ పేర్లో మీరు క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ ఏ కీ పేర్ అన్నప్పుడు వాడే చేయొచ్చు కదా అని మీరు అడుగుతారండి. ఇచ్చేసి అయిపోతే కరెక్టే, కానీ రేపు పొద్దున సమస్య ఏమవుతుందంటే మీకు లైనక్స్ నుంచి లైనక్స్ కమ్యూనికేట్ చేయాలంటే మీకు PPK కాదు పెమ్ కావాలా. అదే మీకు చూపిస్తాను చూడండి, రెండో సర్వర్ కూడా డిప్లాయ్ చేస్తాను, మీకు ఒక ఐడియా రావాలి. నేను సరదాగా పెమ్ డౌన్లోడ్ చేయలేదు, రీజన్ ఉంటేనే డౌన్లోడ్ చేశాను. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంకొక సర్వర్ డిప్లాయ్ చేస్తాను, సర్వర్ 1 కదా, మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్కి వచ్చి మళ్ళీ ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ T2 నానో సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి సబ్నెట్ 2 ఇస్తా ఇప్పుడు చూడండి, లేదా సబ్నెట్ 3 ఇవ్వండి. సబ్నెట్ 3 ఇచ్చాను.
ఇచ్చి దాని దగ్గర ఏమి ఇస్తాను మీరు చూసినట్లయితే 10.1.3.100 అని ఇస్తాను. ఇచ్చి ఇక్కడికి వచ్చి యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, సో నేమ్ అని చెప్పి server-2 అంటాను అని మళ్ళీ అదే కీ అప్లై చేస్తాను, చేసి లాంచ్ అంటాను. సరే, ఇప్పుడు ఈ సర్వర్కి నేను కనెక్ట్ కావాలండి, కానీ నా దగ్గర ఏముంది, పెమ్ ఫైల్ ఉంది. నాకేంది పుట్టితో కనెక్ట్ అంటే పీపీకే కావాలి. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే గూగుల్కి వెళ్ళి నేనేం చేస్తాను, పుట్టి డౌన్లోడ్ అన్నాను అనుకోండి, మీకు ఈ ఫస్ట్ లింక్ CHIARK అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి మీరు కిందకు వస్తే మీకు బేసిక్గా పుట్టి కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకో 64 బిట్ ఇదనమాట. ఇది క్లిక్ చేశారంటే పుట్టి డౌన్లోడ్ అవుద్ది. కానీ నేను దానికోసం నా దగ్గర ఆల్రెడీ ఉంది. అది నేను వచ్చి పుట్టి జనరేషన్ కోసం వచ్చాను, ఇక్కడికి వచ్చాను. ఇది ఎందుకు అంటే మీకు క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుద్ది అనమాట. యాక్చువల్గా ఇది ఎందుకు అంటే నాకు ఆల్రెడీ ఉంది, డౌన్లోడ్ చేసి ఉంచాను ఇదనమాట. ఇది ఏం చేస్తుందంటే మీకు పెమ్ని పీపీకేగా మారుస్తుంది. ఎలాగా, మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి లోడ్ ఏం చేయదు, ఫస్ట్ ఇక్కడ చాలా తప్పులు చేస్తారు చాలా మంది, అందుకే చెప్తాను. ఫస్ట్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి, లోడ్ అనండి, ఇక్కడికి వచ్చి ఆల్ ఫైల్ సెలెక్ట్ చేయండి, మీ AWS B24 పెమ్ సెలెక్ట్ చేయండి, మీకు చూపిస్తుంది. మీకు పబ్లిక్ కీ అంటే ఇదండి. పబ్లిక్ అంటే ఏంటి, ఇది పబ్లిక్ అంటే మీకు తాళం ఉంది కదా, ఏ తాళం అప్లై చేశారంటే ఇదిగోండి ఈ తాళం అప్లై చేశారు. ఇది ఈ మొత్తాన్ని ఇది తాళం అనమాట. తాళం కప్ప ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సారీ, ఈ తాళం కప్ప, ఓకేనా, తాళం ఎలా ఉంటుందో చూపిస్తాను ఆగండి. సో అలా లోడ్ చేసినాక మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ సేవ్ ప్రైవేట్ కి అనాలి, పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు యాక్చువల్గా. సో సేవ్ ఇక్కడ పాస్వర్డ్ ఇస్తే ఏంటంటే ఒకవేళ పొరపాటున ఎవరైనా మీ ప్రైవేట్ ఫైల్ దొంగతనం చేసినా కూడా పాస్వర్డ్ ఇవ్వాలి. అంటే నా ఉద్దేశం ఏంటి, ఫస్ట్ నేను సేవ్ అంటాను, చూడండి ఆర్ యూ షూర్ యూ వాంట్ ఎస్ అంటాను. నేను ఎట్లా కీ వాడబోయేది లేదు. వచ్చి నేనేం చేస్తానంటే AWS అదే పేరు ఇచ్చి కాకపోతే పెమ్ బదులు పీపీకే అని ఇచ్చి సేవ్ అంటాను. అంటే మీకు అది సేవ్ అయిపోయింది అలా. సో మీరు చూస్తే ఇక్కడ చూడండి పెమ్ పీపీకే. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలండి. ఏది, మన ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలా. ఓకే, ఇది కాపీ చేస్తాను, ఈ పేరు server1 కాపీ చేసి మీరు చూసినట్లయితే ఇది చేసి ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే అమెజాన్ లైనక్స్ యొక్క డిఫాల్ట్ యూజర్ వచ్చి EC2 యూజర్ అని చెప్పి @ అని చెప్పి ఆ IP ఇస్తాను. IP ఇవ్వడమే కాకుండా SSHకి ఇచ్చి ఇక్కడ వచ్చి బ్రౌజ్ అని చెప్పి నేను ఆ కీని సెలెక్ట్ చేస్తాను, పీపీకేని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఓపెన్ అంటాను. ఇది ఎర్రర్ కాదండి, ఎస్ అని నొక్కండి, మీకు లాగిన్ అయిపోయింది. సో నేను ఏం చేస్తాను, మీకు చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి అపీరెన్స్కి వచ్చి ఫాంట్స్కి వచ్చి ఓకే, మీకు ఇలా వచ్చిందనమాట. సో నెక్స్ట్ మనం అయితే నేను గుర్తుపెట్టుకోండి, లైనక్స్లో మీకు డాలర్ సింబల్ ఉందంటే ఇట్స్ యూజర్ అనమాట. నేనేం చేస్తాను, sudo su హైఫన్ అంటే నేను రూట్గా మారిపోయాను. చూడండి, ఇంతకుముందు EC2 యూజర్, ఇప్పుడు రూట్ వచ్చింది చూడండి యాక్చువల్గా. ఓకేనా, సరే. ఇప్పుడు నాకేం కావాలా, నా మూడో సర్వర్ ఏంటి, నా రెండో సర్వరు దాని IP ఏంటి, మీరు చూస్తే దాని IP వచ్చి దీని కూడా సేమ్ ప్రొసీజర్, పుట్టి ఓపెన్ చేయడం కనెక్ట్ అవ్వడం అట్లా కాదు. నాకేం కావాలంటే నాకు ఈ లైనక్స్ సర్వర్ అంటే 10.1.1.100 నుంచి 10.1.3.100 కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవ్వచ్చు, ఇక్కడికి వచ్చి SSH ఓకే, ఏం చెప్పొచ్చు, EC2 హైఫన్ యూజర్ అని ఇచ్చి @10.1.3.100 మీరు పబ్లిక్ IP వాడుకోవచ్చు, పబ్లిక్ IP వాడుకోవచ్చు అండి, ఇంటర్నలే కదా, అందుకని ప్రైవేట్ IP వాడుతున్నాను. ఎస్ అంటాను, మీకేముంటుంది, పర్మిషన్ డినైన్డ్ అని ఉంటుంది. ఎందుకు, కీ కావాలి కదా, మరి కీ నేను ఎక్కడి నుంచి దాను, మీరు ఏ కీ వాడాలా, పబ్లిక్ పీపీ చెప్పండి, ఏ కీ వాడాలి, పబ్లిక్ కీలో మీకు ఈ రెండిట్లో ఏ వాడాలంటే పెమ్ కీ వాడాలండి, పీపీకే కాదు. పీపీకే అంటే ఎప్పుడు వాడాలంటే మీరు విండోస్ నుంచి చేస్తున్నారు, ఒకవేళ మీరు లైనక్స్ నుంచి కానీ లేకపోతే మ్యాక్ నుంచి కానీ చేస్తే ప్రాసెస్ ఇది. నేనేం చేస్తానంటే ఈ కీని రైట్ క్లిక్ చేసి ఎడిట్ విత్ నోట్ప్యాడ్ ++ అని చెప్పి మొత్తం ఈ మొత్తాన్ని కాపీ చేసి మీ మ్యాక్లో కానీ లైనక్స్ మెషిన్లో కానీ, లెట్ మీ క్లోజ్ దిస్,
మీకు మ్యాక్లో కానీ లైనెక్స్ మెషిన్లో కానీ. సో ఏ పేరైనా నానో AWS డాట్ పిఎం అని క్రియేట్ చేస్తాను. పెమ్ అని క్రియేట్ చేసి అక్కడ పేస్ట్ చేయండి. రైట్ క్లిక్ కొడితే పేస్ట్ అవుతుంది. Ctrl+O ఎంటర్, Ctrl+X. నానోలో మీరు ఎడిట్ చేస్తే ఏమైనా ఫైల్ చేయాలంటే నానో హలో అని ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ చేసి మీకు కావాల్సిన టైప్ చేసి Ctrl+O కొడితే సేవ్ అవుతుంది. Ctrl+X కొడితే బయటకు వచ్చేస్తారు యాక్చువల్గా. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఏం చేస్తామంటే నెక్స్ట్ పర్మిషన్స్ ఇది వాడుకోవాలి యాక్చువల్, కానీ ఎర్రర్ ఇస్తుంది చూడండి. నేను ఏం చేస్తానంటే SSH-i, సో aws.pem EC2-user@10.1.3.100 SSH అని చెప్పి -i అని చెప్పి ఈ కీ ఇచ్చి ఇలా కనెక్ట్ అయితే కనెక్ట్ అవుద్ది. కానీ మీకు ఒక ఎర్రర్, డిఫరెంట్ ఎర్రర్స్ వచ్చి అన్ప్రొటెక్టెడ్ కీ అని ఇస్తుంది. ఎందుకంటే లైనెక్స్ లో ఈ పెమ్ ఫైల్ కి ఊరంతా యాక్సెస్ ఇచ్చారు మీరు, అందుకే కనెక్ట్ కాదని చెప్తుంది అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే నేను లైనెక్స్ లో పర్మిషన్స్ పెట్టానంటే ఆ వీడియో చూడండి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు ఇక్కడ, ఇది అది లైనెక్స్ సంబంధించింది. బట్ నేను ఇప్పుడు RWRR అని ఉంది కదా, అంటే ఏంటంటే అందరికీ రీడ్ యాక్సెస్ ఉంది. అది అందరికీ రీడ్ యాక్సెస్ ఎలా ఉంటుందంటే మీ బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్లి ప్రపంచం అంతా ఇవ్వడం అనమాట, నా ఐడి ఇది అని చెప్పి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తాను మళ్ళీ, ఇప్పుడు చూడండి ఎల్ఎల్ మారిపోయింది చూడండి. ఇంతకుముందు ఇట్లా ఉంది, ఇప్పుడు పర్మిషన్ మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ట్రై చేస్తాను చూడండి. మళ్ళీ SSH- అని ఇస్తే మీకు లాగిన్ అయిపోయిందా చూడండి. ఇంతకుముందు 10.1.100, ఇప్పుడు చూడండి 10.1.300. ఓకే, సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, ఈ విధంగా మనం పీపీకే వాడచ్చు. ఇప్పుడు మనం పుట్టి వాడికి కనెక్ట్ అవ్వాలంటే అదే లైనెక్స్ నుంచి లైనెక్స్ కి, లేదా మీ మ్యాక్ బుక్ నుంచి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, అంటే విండోస్ లో కూడా చేయొచ్చు అండి. ఇప్పుడు ఇది ఉంది, ఇది దీన్ని ఏమంటామంటే మీరు గిట్ ఇన్స్టాల్ చేస్తే ఇది వస్తుంది అనమాట మీకు. యాక్చువల్ గా గిట్ బ్యాష్ అంటారు యాక్చువల్ గా. ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. నేను యాక్చువల్ చూపిస్తాను చూడండి. నేను ఇది విండోస్ మెషిన్ అయినా కూడా నేను ఏం చేస్తాను మీరు చూస్తే, నేను ఎక్కడున్నాను, PWD అంటే CD డౌన్లోడ్స్కి వస్తాను. SSH-i అని ఇచ్చి AWS B24 పెమ్ ఫైల్ అని ఇచ్చి EC2-user అని ఇచ్చి, కానీ ఇక్కడ నుంచి నేను పబ్లిక్ ఐపీ ఇవ్వాల. అక్కడి నుంచి అంటే ఇంటర్నల్ గా కాబట్టి ప్రైవేట్ ఐపీ ఇచ్చేసాను, కానీ బయట నుంచి యాక్సెస్ చేస్తున్నాను కదా, కాబట్టి ఇది కాపీ చేసుకుని పేస్ట్ ఇచ్చి ఎంటర్ ఐపీ కూడా ఇవ్వచ్చు కదా సార్ అక్కడ? ఐపీ కూడా ఇవ్వచ్చండి, యా ఇబ్బంది ఏం లేదు. ఎస్ అని వస్తే మీకు యాడ్ అయిపోయి చూడండి, లాగిన్ అయిపోయింది చూడండి. 10.1. అనమాట యాక్చువల్గా. sudo su- అని చెప్పొచ్చు ఇచ్చి, సో ఇదన్నమాట యాక్చువల్గా. పింగ్ www.google.com అని అంటే మీకు పింగ్ అవ్వాలి యాక్చువల్గా. గూగుల్ కాదు ఇంకేదో ఇది యాక్చువల్గా. ఎనీవే, సో ఇదండి, ఇది ఓవరాల్ గా మనకి VPC క్రియేట్ చేయడము, తర్వాత సబ్నెట్లు క్రియేట్ చేయడము, ఆ తర్వాత ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేయడము, తర్వాత రౌటింగ్ టేబుల్ యాడ్ చేయడము, రౌట్స్ యాడ్ చేయడము, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయడము, కీ పేర్ క్రియేట్ చేయడము, ఆ తర్వాత ఫైనల్ గా ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాన్ని డిప్లాయ్ చేసి రెండింటి మధ్య కమ్యూనికేషన్ టెస్ట్ చేయడము. దీని అన్నిట్లో బిల్లు దేనికి పడుతుందంటే, మీకు ఒకవేళ ఫ్రీ టైర్ లేకుండా ఉంటే ఈ మెషిన్స్ కి పడుతుంది, మీకు ఫ్రీ టైర్ ఉంటే అది కూడా పడదు. ఓకే, క్వశ్చన్స్ అండి. పుట్టి నుంచి పీజన్ యూసేజ్ చేయొచ్చా? ఓన్లీ అర్థం, పుట్టి నుంచి ఏమన్నారు? అది ఇప్పుడు మీరు జెన్ యూజ్ చేయకుండా అదర్ కీ యూజ్ చేశారు కదా, డైరెక్ట్ గా మనకి జెన్ యూజ్ చేయొచ్చా? నేను ఎప్పుడు వాడలేదండి. బేసిక్గా పుట్టి జెన్ అంటే అది పబ్లిక్ ప్రైవేట్ సారీ అది మార్చడానికి, పెమ్ టు పీపీకే, పీపీ టు పెమ్ మార్చడానికి నేను ఎప్పుడు పుట్టి జెన్ వాడు లాగిన్ చేయలేదండి. మీకు పుట్టియే వాడు లాగిన్ చేశాను నేను. పుట్టి జెన్ ఎప్పుడు కూడా కీని కన్వర్ట్ చేయడానికి వాడాను తప్పితే ఇప్పుడు లాగిన్ చేయడానికి వాడలేదు. మీరు ట్రై చేయండి కావాల్సి వస్తే. పుట్టి నుంచి మామూలుగా జెన్ ఫైల్ యాక్సెస్ తీసుకోదా, అథెంటికేషన్ తీసుకోదా జెన్ ఫైల్ ని? అది రీచ్ చేయలేదా? జెన్ కాదండి, పెమ్ ఫైల్, పెమ్ పీపీకే. పెమ్ ఫైల్ యూజ్ చేయలేదా? పీపీకేనే యూజ్ చేస్తుందా? పుట్టి పేరు పీపీకే అంటే పుట్టి ప్రైవేట్ కీ అండి. పుట్టి అనేది ఎందుకు వచ్చిందంటే విండోస్ నుంచి కనెక్ట్ అవ్వడానికి పుట్టి వచ్చింది బేసిక్ గా. ఓకే, అది పీపీకే ఫైల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. మీరు పెమ్ ఫైల్ ఇస్తే ప్రాబ్లం ఇస్తుంది, ఇచ్చి ట్రై చూడండి, యాక్సెప్ట్ చేయదన్నమాట. క్వశ్చన్స్ గైస్? సార్ ఒక డౌట్ సార్, ఇది ఇప్పుడు మనము సర్వర్ 1 సర్వర్ 2 అనేది అవైలబిలిటీ జోన్స్ లో మీరు చేశారు కదా సార్, అది US ఈస్ట్ 1A 1C అని చెప్పి.
సో ఇప్పుడు ఈ అవైలబిలిటీ ఇప్పుడు నాకు సర్వర్ 1 సర్వర్ 2 ఈ అన్ని సబ్నెట్స్ లో చేయాలి అనుకుంటే మనకు బిల్లు పడుతుంది కదా సార్, అంటే అవి హై అవైలబిలిటీ లాగా వస్తుంది కదా సార్? బిల్లు పడుతుందండి ఖచ్చితంగా. ఎస్. నెక్స్ట్ అండి డౌట్స్. ఆ పెమ్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు అది కన్వర్టర్ కింద యూజ్ చేశారు. అట్లా కాకుండా పీపీకే ఫైల్ ఉంది, అది కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ చేసుకోవచ్చు. పీపీకే క్రియేట్ చేస్తే పీపీకే నుంచి మళ్ళీ పెమ్కి చేసుకోవాలా, అది ఇబ్బంది అనమాట. నాకు అలవాటు ఏంటంటే అండి, ఇంత ముందు దాకా అలా డైరెక్ట్ గా పీపీకే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం లేదు అసలు. ఓకే, వాళ్ళు ఈ మధ్య ఇచ్చారు అది. సో కాబట్టి ఫస్ట్ నుంచి మనం AWS లో ఏం చేస్తామంటే, మ్యూట్ చేయండి ప్లీజ్, క్వశ్చన్ అయినా మ్యూట్ చేయండి. సో మనకి ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి కూడా ఈ పెమ్ అనే కాన్సెప్టే తప్పితే పీపీకే లేదనమాట. అయితే అందరూ ఇట్లా కన్వర్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, క్రియేట్ కీ అన్నప్పుడు వాళ్ళు ఈ ఆప్షన్ ఇచ్చారు. ఇంత ముందు లేదండి ఇది. సో కాబట్టి నాకు ఇప్పుడు దాకా అలవాటు ఏంటంటే పెమ్ చేయడం, దాన్ని పీపీకే మార్చడం. మళ్ళీ పీపీకే కాబట్టి పెమ్ మార్చుకోవచ్చు, ఎందుకు ఆ తలకాయ నొప్పి అని చెప్పి నేను ఇదే వాడతాను అనమాట. మీరు కావాలంటే చేయొచ్చు. ఓకే, క్వశ్చన్స్ గైస్. సార్ అయితే ఇది క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఐపీ అడ్రస్ మనము నెట్వర్క్ కి మనం తీసుకొని ఇదంతా మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ప్లానింగ్ కూడా ఉంటుందండి, అది మళ్ళీ మాట్లాడదాం, ఇక్కడ నుంచి కాదు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఇప్పుడు అవసరం లేదు, లాస్ట్ లో డిస్కస్ చేస్తాం. ఇది అనవసరం కన్ఫ్యూజన్ తప్ప ఏమీ లేదు. సో ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే పెట్టండి, లాస్ట్ లో సపరేట్ క్లాస్లే ఉన్నాయి, దానికోసం అప్పుడు మాట్లాడతాం. హలో హర్ష గారు, ఇక్కడ 2 సర్వర్స్ కమ్యూనికేట్ అవుతున్నాయి కదా, అప్పుడు సేమ్ పబ్లిక్ కీ కదా యూస్ చేస్తున్నది, బికాజ్ మనము సేమ్ కీ పేరు యూస్ చేసాం కదా. అవును, అప్పుడు ప్రాబ్లం అనట్లేదు, అప్పుడు సేమ్ ఇక్కడ నథింగ్ బట్ SSH చేసినట్టే కదండి మనం అక్కడ. అవును, డిఫరెంట్ ఉంటే కాపీ చేయాలి, సేమ్ ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం లేదు కదా అని నేను అంటున్నాను. నాకు అర్థం కాదు, క్వశ్చన్ అర్థం కాలేదండి, మీరేమన్నారు? సర్వర్ నుంచి ఆ సర్వర్ కనెక్ట్ అయిపోవచ్చు కదా, సేమ్ పబ్లిక్ కీ యూజ్ చేశారు కదా అని ఆమె చెప్తున్నాను. పబ్లిక్ కీ ఉన్నానండి, పబ్లిక్ కీ కదా, అదేంటి సేమ్ లాకే కదా యూజ్ చేస్తారని. 2 సర్వర్లు క్రియేట్ చేసింది సేమ్. సో మీ ఇంటికి మా ఇంటికి ఒకే తాళం వేసుకుంటే మా ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చేయచ్చు నేను, అదేగా మీ ఉద్దేశం? అది సేమ్ కీ ఉంది కదండి అని నేను అంటున్నాను. కీ లేదండి, అది పబ్లిక్ కీ. తాళం కప్పేశారు, తాళమే లేదు. ఓకే, ఇప్పుడు మీ ఇంటికి ఒక లాక్ వేసాము, నా ఇంటికి ఒక లాక్ వేసాను అనుకుందాం. నా ఇంట్లోంచి మీ ఇంటికి రావాలంటే నాకు ఇంకా కీ కావాలా వద్దా? సేమ్ లాక్ అనుకోండి, సేమ్ టైప్ ఆఫ్ లాక్ అనుకోండి, ఇబ్బంది లేదు. ఇద్దరికి ఒకే కీ అనుకోండి. ఓకే, సో స్టిల్ నేను ఇంట్లోకి ఎంటర్ కావాలంటే కీ పెట్టే తీయాలిగా. అవునండి, అది సేమ్ కీ ఉంది అని నేను అంటున్నాను, అంటే బికాజ్ సేమ్ కీ పేరు యూస్ చేసి డిఫరెంట్ అండి. అది ఇక్కడ కీ పేరు దీంట్లో లేదు, మీకు పబ్లిక్ కీ ఒకటే ఉంది. నేను సర్వర్ లో లాగిన్ చేసేటప్పుడు కీ ఇచ్చి లాగిన్ చేశాను, అయిపోయింది అంతటితో. నేను ఈ సర్వర్ నుంచి ఇంకో సర్వర్ లాగిన్ చేయాలంటే కీ ఎక్కడ ఉంది నా దగ్గర? మీకు కీ పబ్లిక్ కీ ఉంది, పబ్లిక్ కీ అనేది వేరే, ప్రైవేట్ కీ అనేది వేరేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ, సో వినండి జాగ్రత్తగా. సో ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ ఏముంటుంది, నేను ఇక్కడ ఈ కీ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నా దగ్గర ఏముందంటే EC2-metadata అని టైప్ చేస్తే నా దగ్గర రైట్ నౌ ఏముందంటే ఓన్లీ పబ్లిక్ కీ ఒక్కటే ఉంది, నా దగ్గర ప్రైవేట్ కీ లేదు. ఈ సర్వర్ లోపల ప్రైవేట్ కీ లేదు. సో ఇప్పుడు అట్లా ఇచ్చారు, మీరు చెప్పినట్టు చేస్తే పెద్ద సెక్యూరిటీ బ్రీచ్ అండి. అప్పుడు కీ లేకుండా ఎవరి నుంచి ఎవరైనా లాగిన్ చేసుకుంటారు, అప్పుడు అయిపోయింది, కంపెనీ మూసుకుని పారిపోవాలి. సో కాబట్టి అది వ్యాలిడ్ కాదు. సో మీరు సర్వర్లో లాగిన్ చేయాలంటే మీరు పుట్టి కావాలి, ఒకవేళ లైనెక్స్ లోంచి లైనెక్స్ కాపీ చేయాలన్నా కూడా స్టిల్ మీకు కీ ఉండాలి, అదే సెక్యూరిటీ. సో కాబట్టి ఈ పెమ్ ఫైల్ ఖచ్చితంగా ఉండాలి, అదే పని జరగదు. యూజర్ సర్వర్ యాక్సెస్ చేయడానికి కీ షేర్ చేయాల్సి వస్తుంది. రియల్ టైమ్ లో కీలు ఎవరు వాడరండి. ఓకేనా, కీ ఎప్పుడు వాడతారంటే మీరు ఇంటర్నెట్ నుంచి వస్తేనే కీ కావాలి. 90% ఆఫ్ ద టైమ్ మీకు ఇంటర్నల్ గా కమ్యూనికేట్ అవుతారు, అంటే AWS కి మీ ఆఫీస్ కి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. సో కాబట్టి మీకు ఈ కీ చిన్న ఎన్వైరన్మెంట్ అయితే పర్వాలా, మీకు కానీ పెద్ద పెద్ద ఎన్వైరన్మెంట్ ఉంటే 100 కొద్ది కీస్ ఉంటాయి, అవన్నీ వేరు మేనేజ్ చేస్తారు, దానికి మళ్ళీ ఇంకో టీం కావాలి. ఓకే, సో కాబట్టి రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో మీరు కీస్ పెద్దగా వాడరు, ఈ పీపీకే కీస్ పెమ్ కీస్ పెద్దగా వాడరు. ఓకే, ఎందుకు అంటే
బయట నుంచి వస్తే సెక్యూరిటీ థ్రెట్ కాబట్టి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ కాబట్టి మీకు ఇచ్చారు ఇది. అసలు బయటకే కమ్యూనికేషన్ కాదు, ఎందుకంటే మొత్తం దేనికి పబ్లిక్ ఐపీలు ఉండవు సర్వర్లకి, అప్పుడు కీ పేర్స్ వాడాల్సిన అవసరమే లేదు అసలు. నెక్స్ట్ యూజ్ చేసాం కదా హర్ష. ఇప్పుడు జస్ట్ మీరు సర్వర్ టు సర్వర్ కమ్యూనికేట్ చేసినప్పుడు కూడా కీ ఇవ్వాల్సి వచ్చింది కదా, ప్రైవేట్ కీ. అదే కదండి నేను చెప్తుంది, ఇవ్వాలనే చెప్తున్నాను, ఇవ్వకూడదని కాదు ఇప్పుడే కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఒకే కంపెనీలో ఉన్నారు కదా, అంటే ఫ్రమ్ సర్వర్ టు సర్వర్ ఇంటర్నల్ గానే కమ్యూనికేట్ అయినప్పుడు మీరు స్టిల్ ప్రైవేట్ కి ఇస్తేనే అది యాక్సెస్ చేసింది కదా అదర్ మెషిన్. నేను తీసేస్తానండి, నేను పాస్వర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకుంటాను. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, కీ పేరు వాడాలని మ్యాండేటరీ ఏం లేదు బేసిక్ గా. నేను కావాలంటే ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ సంథింగ్. నానో ఈటీసీ sshd.conf లోకి వెళ్ళి కంట్రోల్ W ఇక్కడికి వచ్చి పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఎస్ ఇచ్చి సర్వీస్ SSHD రీస్టార్ట్ పాస్వర్డ్ ఓకే. ఇట్లా ఇచ్చి పాస్వర్డ్ సెట్ చేశాను. నేను ఏ సర్వర్కి ఇచ్చాను యాక్చువల్గా మీకు చూస్తే 10.1.100 అంటే సర్వర్ 1 ఇక్కడేసి. సో మీరు అజంప్షన్ లో ఉండదు, ఖచ్చితంగా ప్రతిసారి కీ పేర్లే వాడాలి ఏం లేదు. చాలా కంపెనీలు కీ పేర్ అసలు వాడరు యాక్చువల్గా. ఓకేనా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి ఓపెన్ అన్నాను అనుకోండి. సో పాస్వర్డ్ ఇస్తాను చూడండి, నేను కీ పేరు అడగట్లా. సో పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అయిపోయింది చూడండి. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ కీ పేరు వాడాలని, మీరు పాస్వర్డ్ ఆథెంటికేషన్ వాడతారు చాలా మంది. సో ఒకసారి మీరు ఇంతకుముందు అన్నారు కదా సార్, విత్ ఇన్ ద సర్వర్ వీ కెన్ అది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది అని చెప్పి సర్వర్ 1 సర్వర్ 2 కి. చూడండి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఓకేనా. ఇక్కడి నుంచి సర్వర్ 1 ఉంది, సర్వర్ 2 ఉంది. రెండిటి మధ్య కమ్యూనికేట్ కావాలి అంటే మీకు ప్రైవేట్ కి ఉండాలి. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఫస్ట్ ఉండాలి. ఎందుకు లేదో మీరు గూగుల్ చేయండి. అట్లయితే నేను చెప్తాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. కానీ కంపల్సరీ ఉండాలి. మీరు పుట్టి నుంచి కనెక్ట్ అవ్వాలని కూడా ఉండాలి. ఇక్కడి నుంచి SSH EC2 -user అని టైప్ చేసినప్పుడు మీరు ఎందుకు లాజిక్ ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ టైప్ చేసినప్పుడు ఇక్కడ ఏముంది, ఈ మెషిన్ లో నాకు పబ్లిక్ ఐపీనే ఉంది, ప్రైవేట్ ఐపీ లేదండి. కనెక్ట్ అయినప్పుడు అది నా కీ అడుగుతుంది. అదేం చెప్తుంది, నీ పబ్లిక్ ఐపీతో నేను ఎందుకు అలౌ చేస్తాను, నాకు ప్రైవేట్ కీ ఏమని అడుగుతుంది అక్కడ క్లియర్ గా. ఓకేనా. ప్రైవేట్ కీ ఇస్తేనే పని చేస్తుంది. అందుకని మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మనం -i అని ఇచ్చి AWS ఇస్తే వస్తుంది. ఇప్పుడు టైప్ చేస్తే పని చేస్తుంది, చూసారా. సో కాబట్టి లైనక్స్ ఇంటర్నల్ గా చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఇంటర్నల్ లా ఎక్స్టర్నల్ లా సంబంధం లేదండి. యూజర్ వస్తే నా కీ ఉండాలా, వెరీ సింపుల్. ఓకేనా. ఎన్వైరన్మెంట్ సెటప్ చేసినప్పుడు మాత్రమే కీ జనరేట్ చేసి పెట్టుకున్నాం, అంటే రూట్ యూజర్స్ మాత్రమే. ఎస్, రూట్ యూజర్ ఉండడం అసలు. నెక్స్ట్ ఇక్కడ EC2 కి కామన్ గా ఇవ్వాలండి ఎవరి టైం. EC2 కి EC2 అనేది కంపల్సరీ ఇవ్వాలి. యూజర్ అండి, కావాలంటే మీరు ఎక్స్ట్రా యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు లోపల. ఇది వచ్చి ప్రతిసారి నేను డిప్లాయ్ చేసేటప్పుడు అమెజాన్ లైనక్స్ డిఫాల్ట్ యూజర్ వచ్చి EC2 యూజర్. తర్వాత మీరు కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అడిషనల్ గా. ఓకే. నెక్స్ట్ అర్థం కావట్లేదు, వినిపించలేదండి. రీజన్స్ అండ్ అవైలబిలిటీ జోన్ టాపిక్ చెప్పారు కదా. అవును. అందులో మనకి లోకల్ జోన్స్ కి POP కి డిఫరెన్సెస్ ఏంటి? లోకల్ జోన్స్ అర్థం కాదు, ఏమన్నారు? లోకల్ జోన్స్ అని ఉంది కదా, కొత్తగా లోకల్ జోన్స్ అని వచ్చాయి ఇప్పుడు. నాకు తెలియదండి, నేను ఇంకా చూడలేదు అది యాక్చువల్గా లోకల్ జోన్. నేను ఎక్కడ వాడలేదు, నాకు ఐడియా లేదు, చూడాలి. POP అని కూడా ఇచ్చారు, పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ అని కూడా ఇచ్చారు. నేను చూడలేదండి, చూడాలి. నెక్స్ట్ నాకు తెలిసి అది చాలా బేసిక్ అండి. మీరు గూగుల్ చేశారా? చూసాను హర్ష. అది యాక్చువల్లీ వాడు ఏమన్నాడంటే లోకల్ జోన్స్ అంటే సరే, ఇది ఫార్ మోర్ అడ్వాన్స్ అండి, మళ్ళీ మాట్లాడదాం దాన్ని. ఇట్ ఇస్ నాట్ రైట్ నౌ, నాట్ ద రైట్ టైం. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ఇన్స్టాన్స్ ఎస్ డిఫాల్ట్ గా ఇప్పుడు సర్వర్ స్పెసిఫికేషన్స్, ఇప్పుడు అది ఆ సర్వర్ ఎంత CPU ఎంత మెమరీ అని డిఫాల్ట్ గా
మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే నేను చెప్పిన విపిసిలో ఇప్పుడు దాకా డిప్లాయ్ చేసిన దాంట్లో క్వశ్చన్లు ఉన్నాయా? విపిసికి రిలేటెడ్ విపిసికి పోయినాక అడగొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో డౌట్ ఉంటే అడగండి. మిగతా ఏంటంటే తర్వాత పోను అర్థం అవుద్ది. ఇప్పుడే అవసరం లేదు. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో క్వశ్చన్ అడగండి. సార్ ఇప్పుడు ప్రాక్టికల్స్ చేయాలంటే ఇప్పటి వరకు అయిండేటివన్నీ ఏం చేయాలి సార్? ఇది విపిసి క్రియేషన్ చేయాలా? ఏం చెప్పినా అది చేయాలండి. వీడియోలో ఏం చెప్పినా అది చేయాలి. అంటే ఇన్స్టెన్సెస్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసినట్టున్నారు మీ ఐడిలో. మాకు ఇంకా ఇన్స్టెన్స్ క్రియేషన్స్ అవన్నీ ఏం లేవు కదా సార్. అప్పుడు ఈ కీ ఎలా ఎందుకు లేవు? నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను అది మీరు చేయండి. ప్రాబ్లం ఏంటి? నేను ఇప్పుడు ఏం యాక్టివిటీ చేశానో ఈ అకౌంట్ లో, మీ అకౌంట్ లో మీరు ఇదే చేయాలి. కీస్ మీ ముందే, ఇప్పుడు కీస్ అంటున్నారు, మీ ముందే కదా కీ క్రియేట్ చేశాను. నేను ఇక్కడే క్రియేట్ చేశాను. నేను ఇప్పుడు మీ అకౌంట్ లో చేయలేదు, ఆల్రెడీ ఉన్నది నేను ఏం వాడానండి ఇక్కడ. ఇప్పుడు దాకా చేశాను నేను విపిసి కొత్త క్రియేట్ చేశాను, అన్ని కొత్తగా క్రియేట్ చేశాను. కాబట్టి సేమ్ నేను ఏమి చేశానో మీరు అకౌంట్ లో అవన్నీ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ అకౌంట్ క్రియేషన్ ఫస్ట్ వీడియోలో ఉందా సార్? అకౌంట్ క్రియేషన్ అవునండి, ఫస్ట్ వీడియోలో ఉంది. ఎస్. ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఐపీస్ ఏవి మిగిలి ఉన్నాయి, దానికి ఏ ఐపీ అలాంటి నేను డిప్లాయ్ చేస్తాను అనుకో, ఈ ఐపీ మీరు అసలు ఐపీఏ ఇవ్వద్దండి. మీరు ఐపీఏ ఇవ్వద్దు, ఎందుకంటే ఆటోమేటిక్ అది తీసుకుంటుంది. రియల్ టైమ్ లో కూడా రియల్ టైమ్ లో మనం ఇంకా EC2 గా రాలేదండి. మీరు ఇప్పుడే డౌట్ అయితే ఎట్లా చెప్తాను చెప్పండి? ఇక్కడ దాకా కావాలి కదా, ఆగండి. మీరు వచ్చేదాకా తొందర ఏంటి? ఏమండి హర్ష్ గారు, ఫ్రీ టైర్ అయితే ఇవన్నీ చేయొచ్చు అంటారు కదా వితౌట్ ఎనీ బిల్డింగ్? అన్నీ చేయొచ్చండి, మీకు ఏం రాదు బిల్డింగ్. ఫ్రీ టైర్ అయితే మీకు T2 మైక్రో వాడారు. T2 మైక్రో, నేను T2 నానో వాడాను ఇక్కడ, మీరు T2 మైక్రో వాడండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి, మైక్రో. మెయిల్ అంతా అయిపోయినాక టెర్మినేట్ చేయండి. స్టాప్ కాదు, టెర్మినేట్ చేయండి. స్టాప్ చేస్తే బిల్లు పడుద్ది. నెక్స్ట్ అక్కడ మనం సర్వర్ ఒకటి క్రియేట్ చేసాము, మనం ఇంకా వెబ్ సర్వర్ ఇవేమి డిప్లాయ్ చేయలేదు. ఈవెన్ ఆల్సో బిల్లింగ్ చార్జ్ అవుతుందా? మీరు సర్వర్స్ క్రియేట్ చేశారా? క్రియేట్ చేసాము. ఏ సర్వర్స్ క్రియేట్ చేశారు? T2 మైక్రో చేస్తే ఫ్రీ టైర్ లో ఉంటే బిల్లు పడదండి, అదే చెప్తున్నాను. లేదు, మీ అంటే ఒక వీడియో చూసాను యూట్యూబ్ లో, లాస్ట్ వీడియో. మీరు అలా అప్పుడు ఎలా చెప్తారంటే సర్వర్ క్రియేట్ అయిన తర్వాత కూడా ఇంటర్నల్ ఏమైనా కమ్యూనికేషన్స్ ఉంటేనే బిల్లింగ్ ఛార్జ్ అవుతుంది అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చూసారో పక్కన పెట్టండి. ఎప్పుడన్నా అందరికి నేను చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పిన క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు 2 సర్వర్ల మధ్య కమ్యూనికేషన్ అంటే మీ డేటా ఏం మూవ్ చేశారు ఈ క్లాస్ లో యాక్చువల్ గా బిల్లు పడడానికి మీకు? అదే. సో నా డౌట్ కూడా అదే, మన డేటా ఏం మూవ్ చేయలేదు కదా, మరి ఎందుకు బిల్లు పడుతుంది? సో కాబట్టి స్టిక్ టు ఫండమెంటల్స్. సో మనం పోను మీకు అర్థం అవుద్ది. నేను S3 అయిపోయినాక స్టోరేజ్ దాని ఏమంటారు RDS అయిపోయినాక ఎంతమంది డౌట్ పడతారో చూద్దాం. ఓకే, సో అందరికి. సో కాబట్టి మీరు చెప్పింది అలాగే చేయండి. యాక్చువల్గా ఏదైతే ప్రాక్టీస్ ఉందో అలాగే చేయండి. సొంతంగా ట్రై చేయొచ్చు. సొంతంగా ఎప్పుడు ట్రై చేయాలంటే, సో వేరే ఎక్స్పెరిమెంట్లు ముందు నేను చెప్పిన ట్రై చేసి ఫండమెంటల్స్ అర్థం అయిపోయినాక ఆ తర్వాత టెస్టింగ్ చేయాలి, అప్పుడు బాగా పనిచేస్తుంది. మీరు డైరెక్ట్ గా టెస్టింగ్ తిరిగారు అనుకోండి, ఏ ₹1000 బిల్ వస్తుంది, లబోదిబో అనాలి, ముందే చెప్తున్నాను. ఓకే, అయిపోయింది. నేను మళ్ళీ రిపీట్ చేయనండి. ల్యాబ్ అయిపోయినాక ఒక్క విపిసి, సబ్నెట్లు, సెక్యూరిటీ గ్రూపులు, ఈ కీ పేర్లు తప్ప మనం తర్వాత క్రియేట్ చేసే ఇన్స్టెన్స్లు అన్ని కూడా డిలీట్ చేయండి. మీరు ఏం ఉండాలంటే చివరి దాకా మీకు ప్రస్తుతానికి విపిసి ఉండొచ్చు, ఇంటర్నెట్ గేట్వే ఉండొచ్చు, రౌటింగ్ టేబుల్ ఉండొచ్చు, సబ్నెట్లు ఉండొచ్చు, సెక్యూరిటీ గ్రూప్స్ ఉండొచ్చు, కీ పేర్స్ ఉండొచ్చు. ఈ మొత్తం ల్యాబ్ లో అవి తప్ప ఏది ఉండకూడదు, డిలీట్ చేసేయండి. ఓకే, ఇంకో స్మాల్ డౌట్. మీరు లైనెక్స్ వీడియోస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు, అవి మీరు ఈ కోర్స్ లో కవర్ చేస్తారా, లేకుంటే మేము అంటే సిలబస్ చూసారా? ఫస్ట్ AWS సిలబస్ చూసారా? చూసాను సార్. దాంట్లో లైనెక్స్ ఉందా? 4 days బ్యాక్ చూసాను. ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ టాపిక్. సో మళ్ళీ చూడండి. ఇప్పుడు ఎందుకంటే
నేను ఎందుకు లైనక్స్ వీడియోస్ పెట్టారంటే దానికి సపరేట్ గా డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి పెట్టానండి యాక్చువల్ గా. ఓకేనా? సో ఇది ప్యూర్, మీరు ఆ వీడియో చూసి చదువుకోవాలి, దీంట్లో కవర్ చేయం. ఓకేనా? నెక్స్ట్. సార్ ఒక ప్రైవేట్ ఐపీఎన్ కనెక్ట్ చేశారు కదా సార్, EC2 అది పుట్టి యూస్ చేసి, అది మనం మాన్యువల్ గా ఇచ్చిందా లేదా అమెజాన్ ఇచ్చేసింది? అది అంటే ఒకసారి మనం క్రియేట్ చేసేటప్పుడు 10.1.1.100 అని ఇచ్చారు కదా. సో అది AWS ని ఇంకా ప్రైవేట్ గా సర్వర్ డిప్లాయ్ చేసే అంటే డిఫాల్ట్ గా వస్తుంది ఐపీ, లేదా మనం మాన్యువల్ గా ఇచ్చేదా సార్ అది? నేను అక్కడ మాన్యువల్ గా ఇచ్చానా 10.1.1.100 అని ఇచ్చానా, చూసారా? అవునవునవును. మరి అది మాన్యువల్ అవుతుంది. కానీ ఇంకొక సర్వర్ కి అలా ఇలేదు, బట్ ఆ ఐపీ 10.10 తో వచ్చింది కదా సార్ అది. అది రెండింటికి ఇచ్చానండి, ఒకటి 1.100 ఇచ్చాను, ఒకటి 3.100 ఇచ్చాను. నెక్స్ట్. రెండింటంటే ఇది మొత్తం మీ సర్వర్ మొత్తం ఉంటుందా లేకపోతే కంప్లీట్లీ క్రాష్ అయిపోతుందా? టెర్మినేట్ అంటే మొత్తం డిలీట్ అయిపోయిందండి. మళ్ళీ రీక్రియేట్ చేయాలి కదా? ఎస్ చేయాలి. సార్ ఇప్పుడు మన సర్వర్స్ 3 అవైలబిలిటీ జోన్స్ లో పెడుతున్నాము. ఓకే, ఇన్ కేస్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇప్పుడు అడగొచ్చినా ముందుందా సార్ అది? ఏ ట్రాన్సాక్షన్స్ అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక బ్యాంక్ వాళ్ళు డిప్లాయ్ చేసి ఒక డేటాబేస్ ని 3 అవైలబిలిటీ జోన్స్ లో పెట్టినారు. ఇప్పుడు కాదండి, తర్వాత EC2కి వెళ్ళినప్పుడు. EC2కి వెళ్ళినాక ఇప్పుడు కాదు. ఓకే. నెక్స్ట్. చలో గైస్, లెట్స్ స్టాప్ ఇట్ హియర్. సో నేను కాసేపట్లో వీడియో అప్లోడ్ చేస్తాను. డూ వీ హ్యావ్ క్లాస్ టుమారో? రేపు శుక్రవారమే కదండి, శనివారం ఆదివారం ఉండదు యాక్చువల్గా. సో శుక్రవారం కాబట్టి రేపు క్లాస్ ఉంది. సార్ స్మాల్ డౌట్, యాక్చువల్గా సర్వర్స్ ని వాటిని అదే ఇన్స్టెన్స్ ని టెర్మినేట్ చేయడం అంటే దట్ మీన్స్ డివైఎస్ చేయడం అన్నట్టుగా అర్థమా? కంప్లీట్ గా తీసేయడమేనా? అవును, మొత్తం తీసేయడం. ఎస్. ఓకే. మొత్తం ప్రాక్టీస్ అందరికి చేశానండి, ఎవరైతే స్టార్టింగ్ ఇచ్చినారో అందరు అకౌంట్ షేర్ చేశారు. నన్ను ఫాలో చేయలేదు సార్, నేను అందుకోసం అడుగుతున్నాను. సూర్య. ఓకే, నేను మళ్ళీ ఇస్తాను, ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది, నేను మళ్ళీ ఇస్తాను. ఓకే, నేను వాట్సాప్ లో పింగ్ చేయండి. చలో గైస్, డాక్యుమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? మెటీరియల్ ఏమన్నా? నేను ఆల్రెడీ చాలా మంది చెప్పాను మెటీరియల్ ఇవ్వనండి, వీడియో ఇస్తున్నాను కదా, వీడియో తర్వాత ఇంకెందుకు మెటీరియల్ మీకు. See you guys, see you tomorrow. Okay.